అమ్మ దీనమ్మ, భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు దీని చుట్టూ నేను తిరుగుతున్నానేంటి? కర్మ కర్మ. అమ్మో, ఎందుకులే రిస్క్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. సార్ పిలిచింది. చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? వాష్రూమ్ మేడం. ఇక్కడ కూడానా? చిచి, అలా ఏం కాదు మేడం. అంటే అలా అవ్వకూడదని చెప్పి ఈరోజు వాటర్ కూడా తాగలేదు మేడం. మిమ్మల్ని చూసేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది. అంత యాక్ట్ చేయకు, వచ్చి కూర్చో. ఎలాగో వచ్చావు కదా, కొంతసేపు మాట్లాడేసుకుని వెళ్దాం. ఓకే. గుడ్ ఈవినింగ్ మేడం. వై ఆర్ యూ? వై ఆర్ యువా? బాబా, అంటే నా ఉద్దేశం వై ఆర్ యూ కాదు మేడం. ఓ, హౌ ఆర్ యూ? మిమ్మల్ని చూసిన కంగారులో మాటలు కూడా సరిగ్గా రావట్లేదు మేడం. ఇదేమైనా ఆఫీసా? ఎందుకని సార్ మేడం అంటావు? కాల్ మీ తారా. మీ కింద పనిచేసే నేను నా పైన పనిచేసే మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం కష్టంగా ఉంది మేడం. నీ చేతి పిలిపించుకోవడం నాకు కూడా కష్టంగానే ఉంది, కానీ ఇక్కడ మేడం అని పిలిస్తే బాగోదు. అవును, మీ పేరు అది కాదే, ఇంకేదో ఉంటదే. మిఠాయ, మింత్ర. హలో, మిత్ర. అంత వెటకారం అక్కర్లా. వెటకారం కాదు మేడం, అదే తారా. నిజంగానే గుర్తులేదు. ప్రొఫెషనల్ లైఫ్ లో మిత్ర, పర్సనల్ లైఫ్ లో తారా. అవి రెండు సెపరేట్ గా ఉండడమే నాకు ఇష్టం. ఓ, మంచి మంచి కట్టుబాట్లు. అయినా నువ్వు కూడా ఆఫీస్ లో స్వామి కదా, ఇక్కడేంటి చాటింగ్ లో రవి? అంటే స్వామిని పేరు పెట్టుకుంటే నిజంగా స్వామిని కొని ఏ అమ్మాయి తగులుకోదని చెప్పి ఇలా రవిలో దర్శనిచ్చాను అనమాట, అంతే. అయినా నువ్వు ఎక్కడైనా ఇంతేనా? ఆఫీస్లోనూ లేటే, ఆఖరికి అమ్మాయిని కలవడానికి వచ్చినా కూడా లేట్ గానే వస్తావా? అలా కాదండి. చెప్పు. అందరిలాగే నువ్వు కూడా ట్రాఫిక్ అది అని చెప్తావా? ట్రాఫిక్ కాదు మేడం, మీరేమో కేఫ్ లొకేషన్ పెట్టి ఇక్కడ రమ్మని చెప్పారు. నాకేమైంది మైండ్ మ్యాప్ లో లేదు, మ్యాప్స్ లో పెట్టుకుని వచ్చాను, లేట్ అయింది. మ్యాప్స్ లో పెట్టుకొస్తే లేట్ అవుతుందా? మీదేమో కారు, నాది బైకు. ఓ చేతితో తోలుకుంటూ ఇంకో చేతితో లొకేషన్ చూసుకుంటూ రావాలి. ఇదేమో తినక తీసుకొచ్చిందా, మొత్తం సందులోని తిప్పుకొని ఇక్కడ తీసుకొచ్చింది. నాకు డౌట్ అండి, ఈ పెట్రోల్ బంక్ వాళ్ళకి గూగుల్ మ్యాప్ వాళ్ళకి ఏమైనా లింక్ ఉంటుందేమో. మొత్తం పెట్రోల్ అయ్యేంత వరకు మొత్తం తిప్పుతూనే ఉంటుంది. ఆఖరికి అలా పట్టుకుని వచ్చాను, అది. అలా ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో పట్టుకుని రావడం ఎందుకు? ఇయర్ ఫోన్స్ ప్లగ్ చేసుకుని చెవులో పెట్టుకుంటే డైరెక్షన్స్ చెప్తుంది కదా, దాన్ని బట్టి వచ్చేయచ్చు. అది చెప్పేది అర్థమైతే మీ కింద ఎందుకు పని చేస్తాను మేడం? బాబా, అంటే నా ఉద్దేశం ఇంగ్లీష్ వచ్చుంటే ఏదో ఒక జాబ్ చూసుకునేవాను కదా. మా నాన్న చూసిన జాబ్ ఎందుకు చేస్తాను చెప్పండి, అది నా ఉద్దేశం. అమ్మో, అవును, నిన్న నైట్ చాట్ లో టీమ్ లీడ్ అన్నారు. కంపెనీ పేరు చెప్పుంటే నాకు నిన్ననే అర్థమయ్యేది, మీరు నాతో ఇబ్బంది పడేవారు కాదు కదా. అచ్చా, సరే, నేను చెప్పలేదు, నువ్వు చెప్పాల్సింది కదా. మా టీం లీడ్ అరుస్తుంది, మీలా కూల్ గా ఉంటే బాగుండు, ఇది అది అన్నావు కదా. నాకేం తెలుసండి బాబు, ఇక్కడ చాట్ చేస్తుంది మీరని చెప్పి. చాట్ లో మిమ్మల్ని పొగడానికి బయట మిమ్మల్ని తిట్టాల్సి వచ్చింది. సారీ అండి, మీరని తెలిసి అసలు తిట్టేవాడే కాదు. అయినా నాకు డౌట్, నిన్న చాట్ చేసిందంతా నువ్వేనా? నిజం చెప్పు. నిజం చెప్పేస్తానండి. బ్లైండ్ డేట్లో అమ్మాయి సెట్ అయ్యేసరికి ఎక్కడొచ్చానని ఇంగ్లీష్తో ఎర్రబస్సని తెలిసిపోద్దని చెప్పి నా ఫ్రెండ్ గారితో చాటింగ్ చేయించానండి, అంతే. అదన్నమాట మ్యాటర్. ఇదంతా నీ టాలెంట్ కాదు, మీ ఫ్రెండ్ది. ఆఫీస్లో వర్క్, అమ్మాయితో చాటింగ్ అన్నీ నీ ఫ్రెండ్స్తోనే చేపిస్తావు. రేపొద్దున పొరపాటు నీ అదృష్టం బాగుండి అమ్మాయి దురదృష్టం వల్ల మీ ఇద్దరికి పెళ్లి సెట్ అయిపోయింది అనుకో, పెళ్లిలో తాళైనా నువ్వు కడతావా, అది కూడా మీ ఫ్రెండ్ చేత కట్టిస్తావా? అలా అంటానంటండి బాబు, నాకు అర్థం కావట్లేదు. అయినా ఏ టాలెంట్ అండి అలాంటి ఫ్రెండ్స్ కి? అన్ని టాలెంట్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉండడం కామన్. ఏదో వాళ్ళదైతే జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాను. మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదు అనుకుంటాను. పాపం మీరేదో ప్రొఫెషన్లో ఉన్న టెన్షన్ నుండి రిలీఫ్ అవడానికి మీ రేంజ్కి తగ్గ అబ్బాయితో డేట్కి వెళ్దాం అనుకుంటే ఇక్కడ చూస్తే నేనే తగలడ్డాను. పోను పని చేద్దామా? ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను కాకుండా వేరే అబ్బాయి వస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. ఇక్కడ మీరు కాకుండా వేరే అమ్మాయి వస్తే ఎలా మాట్లాడతారో అలానే మాడతాను. ఓకే, సో చెప్పు, నేను కాకుండా వేరే అమ్మాయి వచ్చి ఉంటే ఎలా మాట్లాడేవాడివి? ఏముందండి, దొరక ఒక అమ్మాయి దొరికింది. ఎలాగైనా అమ్మాయిని పడగొట్టాలని చెప్పి రాత్రంతా కూర్చొని చాలా ప్రిపేర్ అయ్యాను. వదిలేస్తాను, సింపుల్. ఏంటి, నైట్ అంతా కూర్చొని ప్రిపేర్ అయ్యావా? ఇదేమైనా ఐఏఎస్ ఎగ్జామా? మీకేం తెలుసండి మా యావరేజ్ అబ్బాయిల కష్టాలు. సో నైట్ అంతా అమ్మాయి కోసం ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి ఆఫీస్కి లేట్గా వస్తున్నావు, అంతేనా? అబ్బా, మీరు మళ్ళీ క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆఫీసు అది ఇది అంటున్నారు. ఇప్పుడు మీరు నా బాస్ మిత్ర కాదు, అలా అని చెప్పి తారా కూడా కాదు. ఇప్పుడు మీరు క్యారెక్టర్లోనే ఉండండి. ఇప్పుడు మీరు ప్రియ, నేను రాహుల్, ఓకేనా? సరే, కానీ ఏదో ప్రిపేర్ అయ్యావు కదా, చెప్పు రాహుల్. చెప్తాను కానీ మీరు దాని ప్రస్తావన ఎక్కడ తీసుకురాకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఓకే, నవ్వకూడదు కూడా. నవ్వను. ప్రియా, మన నేషనల్ బర్డ్గా నెమలి ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే అప్పటికి నెమలి కన్నా అందంగా ఉండే నువ్వు పుట్టలేదు కాబట్టి. రాహుల్, మన నేషనల్ ఫ్లవర్ గా లోటస్ ని ఎందుకంటారో తెలుసా? ఎందుకు? అప్పటికి అంతకన్నా పెద్ద ఫ్లవర్ అయినా నువ్వు పుట్టలేదు కాబట్టి.
మీరు నవ్వుతారా? మీరు నవ్వటం చూడటం ఇదే ఫస్ట్ టైం మేడం. మరి ఎందుకు మేడం ఎప్పుడు చూడు ఎవడేదన్నట్టు అలా కోపంగా ఉంటారు? చక్కగా నవ్వుతూ ఉండొచ్చుగా. నవ్వకండి, అలానే సీరియస్గా ఉండండి. కానీ ఒకటి మాత్రం నిజం మేడం, అందరూ అబ్బాయిలు చెప్పే మాట అయినా సరే నేను మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం, నేను నవ్వుతే చాలా అందంగా ఉంటారు. నువ్వు క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు. నవ్వింది నేను కాదు, ప్రియా. అబ్బో, సరే సరే సరే, నెక్స్ట్ ఏం చెప్తావు ప్రియాతో? ఏం చెప్తాం? అదే ప్రియా కోసం చాలా ప్రిపేర్ అయ్యాను అన్నావు కదా. వద్దులేండి, మళ్ళీ మీరు ఎటకారంగా నవ్వుతారు. నేనెక్కడ నవ్వాను? నువ్వే కదా నవ్వమన్నావు. మేడం మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు ఏది నచ్చితే చేయండి చాలు. చెప్పు. ఓ ప్రియా, నువ్వు సముద్రంలో బిందువా, లేక నువ్వే సముద్రానివా? నువ్వు గగనంలో తారవా, లేక నువ్వే గగనానివా? నువ్వు నాలో ఒక అణువా, లేక నేనే నువ్వా? వావ్, చాలా బాగుంది. ఇది కూడా నీ ఫ్రెండే కదా రాశాడు? ఏదైతే ఏంటండి, మీకు నచ్చిందా లేదా అది చెప్పండి చాలు. ఇప్పుడు నాకు నచ్చి నేను పడిపోయాను అనుకో, కానీ ఈ లైన్స్ నీవు కావని తెలిసాక విడిపోవడమే కదా. మీరు నాకు పడిపోవడమా? నేను కాదు, ప్రియా. ఓ ఓకే. నాకు తెలిసి మీ ఫ్రెండ్ చాలా పెద్ద ఫ్లర్ట్ అనుకుంటా. అబ్బో మామూలు కాదండి బాబు, పిచ్చి ఫ్లర్ట్. డిఫరెంట్ రింగ్ టోన్. ఎవరు? నా ఫ్రెండ్ వేణు. అదే రూమ్ ఫ్రెండేనా? ఆడే. ఆన్సర్ చేసి స్పీకర్లో పెట్టు. ఎందుకు పెట్టు చెప్తా. ఎరా చెప్పు. ఎరా మావా, అమ్మాయిని కలిసావా? కలిసాను రా. ఎరా అమ్మాయి ఎలా ఉంది? బాగుంది, కానీ బాగుందంటావు మళ్ళీ కానీ అంటావేంట్రా? మన లైన్స్ అన్ని వాడేవా? గుంట ఫ్లాటే కదా. అయ్యి బాబోయ్. హాయ్ వేణు గారు, మీ లైన్స్ అన్ని విన్నానండి, చాలా బాగున్నాయి. నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఎప్పుడు కలవచ్చు? హలో హలో, ఏ వినిపించట్లేదండి, సిగ్నల్స్ లేవనుకుంటా. మళ్ళీ చేస్తారా? నువ్వు బతుకుంటే రూమ్ లో కలుద్దాం. ఓకే ఓకే. అది వెరికించి పడి దొబ్బాడు. మీరంత కోపంగా చూడకండి, నాకు భయం వేస్తుంది. సారీ. థ్యాంక్ యూ అండి, మీరంత ఫ్రీగా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. సరే, మీ టైం అవుతున్నట్టుంది, వెళ్దామా? వెళ్దాం. 9848032456. మీకు నంబర్ ఇవ్వాలా వద్దా అని ఈరోజు మనం కలిసాక డిసైడ్ అవుతాం. ఇచ్చింది ప్రియా కాదు, తారా. నోట్ చేసుకోవా? అక్కర్లేదండి, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్న ఆతృత ఇంత పొద్దునే రప్పించింది. ఏంటి జాబ్ మానేస్తున్నావా? కాదు. ఏముంది, నిన్న డేట్కి వెళ్ళిన అమ్మాయి సెట్ అయిందా? ఏహే, ఆ రూమ్ లో అరుణ్ గాడు ఇక్కడ నువ్వును పూర్తిగా ఎంట్రేంట్రా. ఊన్ చేసుకోండి రా, మీకు నచ్చింది ఊన్ చేసుకోండి. సరే చెప్పు. నిన్న బ్లైండ్ ట్యాప్ లో సెట్ అయినమ్మా ఎవరో కాదురా, మన బాస్ మిత్ర. ఏంటి మన మేడం? ఆ, నరాలు కట్ అయిపోతున్నారు. ఆ. అసలు ఎలా రా? ఇక్కడ నువ్వు షాక్ మాత్రం అయ్యావు, నేను అక్కడ నేను షాక్ అయ్యి షేక్ అయ్యి షివర్ కూడా అయ్యాను. అయినా మన మేడం ఎలా? ఎలా అంటే ఏం చెప్తావు? బ్లైండ్ ట్యాప్ లో సెట్ అయిన అమ్మాయి మేడమే అని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. మేడం నేను చూసి ఇరిటేట్ అయ్యి ఇంగ్లీష్లో 2 తిట్టేసి వెళ్ళిపోలేదా? నన్ను ఎవరన్నా చెయ్యంటే నీకు భలే హ్యాపీ కదరా. ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అక్కడ జరిగింది అది కాదు, వేరే. అక్కడ చూడు. ఇలా అయిందిరా. ఓర్ని. అయినా నువ్వెంత చెప్పినా సరే మేడం నవ్విందంటే నాకు నమ్ముది కావట్లేదురా. నమ్మద్దు, అడుక్కు తిను. నువ్వు చెప్పేది నమ్మే కంటే అది చేయడమే బెటర్. ఏ చూడు, మేడం పర్సనల్ నంబరు ఆవిడే ఇచ్చింది. తారా మేడం నీకు నంబర్ ఇచ్చిందా? ఆ, నువ్వెంత స్పెషల్ రా. మరి మనం ఉంటే ఏమనుకున్నావు? మెసేజ్ కూడా పంపించాను రా, రిప్లై ఇంకా రాలేదు. మేడం బిజీ ఉందనుకుంటా. ఏం పెట్టావేంటి? దేవుడి ఫోటోలా? గుడ్ మార్నింగ్ మెసేజ్ లా? తిన్నావా? ఇంకెందుకు, ఈ ఫోటోని 10 మందికి షేర్ చేయి, ఆ, మంచి జరిగిద్ది. ఇలాంటివి కూడా పంపించిపోయావా? కదా నేను కూడా అదే అనుకున్నాను, చాలా వెతికాను రా, దొరకలేదు. నీ దగ్గర ఉంటే పంపించవా, మళ్ళీ షేర్ చేస్తాను మేడంకి. చిచ్చి, నువ్వు పెట్టిన మెసేజ్ ఎలా ఉన్నా తెలుసా? ఎలా? 5 స్టార్ హోటల్కి వెళ్ళి అడుగులు పోవడం ఆర్డర్ ఇచ్చినట్టుంది. అలా అంటావేంట్రా? లేకపోతే ఏంట్రా, బంగారం లాంటి అమ్మాయి నంబర్ ఇస్తే బస్తీలో అంకుల్లా మెసేజ్ చేస్తున్నావు. అయినా ఈ హై క్లాస్ అమ్మాయిలు ఫ్యాంటసీలు ఏంటో ఇలాంటి అదవులకి అట్రాక్ట్ అవుతారు. అయినా మేడం మెసేజ్ చూడలేదు కాబట్టి సరిపోయింది, చూసుంటే ఈ పాటికి బ్లాక్ చేసేది. ఇంకా మెసేజ్ చేయకరా నువ్వు. మీ రూమ్లో ఎవడో పులిహోర రాజాగాడు ఉన్నాడు చూడు, వాడి చేత మెసేజ్ చేయొచ్చు, బెటర్. సరేరా రే, ఈ విషయం మాత్రం ఎవ్వరికి చెప్పకరా ప్లీజ్. ఇది ఎవరికైనా చెప్పుకునే విషయమా? ఎవరికైనా తెలిస్తే గొడవలు అయిపోవు. అదే కదా,
ఈ విషయం మూడో కంటికి కూడా తెలియకూడదు. థ్యాంక్స్ రా అమ్మయ్య. అబ్బా ఈ విషయం ఎవరికైనా చెప్పకపోతే కడుపు పేలిపేలా ఉంది. అర్జెంట్గా ఈ విషయం ఎవరికైనా చెప్పేయాలి. రే స్వామిగాడు మేడంతో డేట్కి వెళ్ళాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. నువ్వు కూడా ఎవరికి చెప్పుకో, మళ్ళీ గొడవలు అయిపోతాయి. రే ఆ. నీకు ఈ విషయం ఆ. తెలుసా? మన స్వామిగాడు మన మేడంతో డేట్కి వెళ్ళాడంట. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. నేను ఎవరికి చెప్పను. నువ్వు మటుకి ఈ విషయం డైరెక్ట్ గా మేడంకి చెప్పి చాదరపా కోడితే పెట్టాపరం అవతల పడతావు పని మన చెయ్. రే శ్యాము, హలో యాక్చువల్లీ రేయ్, మీటింగ్ రేయ్, 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 రేయ్. మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. పనికి మనదవా. అన్నా నిన్ను మేడం పిలుస్తున్నారు. మేడం పిలుస్తుందా? ఇప్పుడే వస్తున్నా. మే కమిన్. ఏంటి మిత్ర పిలిచావంట? ఓకే హెల్ప్ యూ. మేడం ఎక్కడా? మీరే కదా మేడం, మళ్ళీ మేడం ఎక్కడ అంటావేటి? అది కాదు, నన్ను పిలిచినప్పుడు మేడం ఎక్కడా? ఏంటి మిత్ర మన మధ్య కూడా ఈ ఫార్మాలిటీస్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే మన ఫ్రెండ్స్ కదా, నేను నంబర్ కూడా ఇచ్చావు, మర్చిపోయావా? అదంతా ఆఫీస్ బయట. ఆఫీస్ లోపల నేను నీకు బాస్నే, నువ్వు నా ఎంప్లాయే. సరే మిత్ర, సారీ మేడం. దాట్స్ గుడ్. అవును, ఎందుకు పిలిచారో చెప్పలేదు మేడం. నిన్న నువ్వు నేను కేఫ్లో కలిసిన విషయం ఎవరికి చెప్పలేదు కదా? లేదు మేడం, ఎవరికి చెప్పలేదు నేను. ఎవరికి చెప్పకు. ఏంటి మేడం అసలు చెప్పే విషయం ఇది? ఒకళ్ళు చెప్పాననుకో, మేడంతో డేట్కి వెళ్ళని చెప్పి నా మీద ఏడు సస్తారు ఎదవలు. అవునా? అదే నేను అనుకో, నీకు డేట్కి వెళ్ళడానికి అంతకన్నా ఎదవెవరు దొరకలేదా అంటారు. సో ఈ విషయం ఎవరికి చెప్పు. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. ఓకే. 1 సెకండ్. మేడం ఏంటి నీ మెసేజెస్? దేవుడి ఫోటోలు పెట్టి, గుడ్ మార్నింగ్ స్టేటస్లు పెట్టి, ఎలా ఉన్నావు, తిన్నావా, ఏంటి నాన్ సెన్స్ అంతా? మీరు చదివేశారా? బ్లూటికల్ రాలేదు, చదవలేదు అనుకున్నాను. నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు, ఎదగలేదు. నేను నీకు నంబర్ ఇచ్చింది నాకు మాట్లాడాలనిపిస్తే కాల్ చేయడానికి మాత్రమే, అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు మెసేజెస్ చేయడానికి కాదు. అర్థమైందా? అర్థం మేడం. నేను నీకు నిన్న ఫైల్ పంపాను, కంప్లీట్ చేసావా? అదేంటి చెప్పా కదా అర్జెంట్ వర్క్ ఉంది రేపు చేస్తానని చెప్పి. ఓహో, అవును, గర్ల్ ఫ్రెండ్ని కలుస్తా అన్నావు, కలిసావా? అలాంటిదేం లేదు మేడం, మిమ్మల్ని కలవడానికి మిమ్మల్ని పర్మిషన్ అడగాల్సి వచ్చింది. ఎంతైనా మీరు కూడా అమ్మాయి కదా. సో ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తే ఆ అమ్మాయి మీద సింపతితో నేను వదిలేస్తాను అనుకున్నావు, అంతే కదా? అంతే మేడం. అసలు నీ నోట్లోంచి ఒక్క నిజం కూడా రాదా? అన్ని అబద్ధాలే చెప్తావా? మేడం బ్లైండ్ డేట్లో అమ్మాయి సెట్ అయింది, ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తాను పర్మిషన్ అడిగితే ఎంత చండాలంగా ఉంటుంది. సరే వెళ్ళి వర్క్ చేసుకో. ఓకే మేడం. చెప్పిన విషయం గుర్తుంది కదా? మిమ్మల్ని మేడం అని పిలవాలి. అది కాదు, ఆ. నువ్వు నేను డేట్కి వెళ్ళిన విషయం ఎవరికి చెప్పకు. చెప్పను, ఎవరికే చెప్పను. పడక ఎదలకే పడతారు. అవునరా, లేకపోతే మేడం ఏంటి ఆ స్వామి గారితో డేట్కి వెళ్ళడం ఏంట్రా? అసలు ఆ తెంగరోడు తప్పితే వేరే ఎవరు దొరకలేదేమో పాపం తనకి. అవును, దొరకలేదు. సారీ సారీ మేడం. పక్క వాళ్ళ మ్యాటర్స్ లో లాగిన్ అవ్వడం మానకపోతే మీరు ఈ ఆఫీస్ నుంచి లాగౌట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకోసారి ఇలాంటి మీటింగ్స్ ఈ ఆఫీస్ లో పెట్టుకుని నాకు కనిపిస్తే ఈ మీటింగ్స్ వేరే ఆఫీస్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. వెళ్ళి పని చూసుకోండి. సారీ మేడం. సారీ. అన్నా మేడం పిలుస్తున్నారు. ఎందుకు? ఏమో తెలీదన్నా, చాలా సీరియస్గా ఉన్నారు. రేయ్, నేను పోయినట్టు మా నాన్న కబురు పెట్టి చచ్చిపోయాను పో. మేడం మ్. ఏంటి ఎవరినో మర్డర్ చేసినట్టు వణికిపోతున్నావు? మీరు నన్ను మర్డర్ చేస్తారని భయం వేసి వణికిపోతున్నాను మేడం. ఏంటి? ఏం లేదు మేడం, ఎందుకు పిలిచారు? నేను ఉదయం ఒక విషయం ఎవరికి చెప్పొద్దన్నాను కదా, అది ఎవరికైనా చెప్పావా? అయ్యి బాబోయ్, ఎందుకు గట్టిగా అడుగుతుందంటే ఖచ్చితంగా దొరికేసి ఉంటాను. నిజం చెప్పేద్దాం, శిక్షణ తగ్గుద్ది. అంటే మేడం మీరు నేను నాకు ఎవరికి చెప్పొద్దని చెప్పకముందే మా శ్యామ్గడికి చెప్పేశాను మేడం. శ్యామ్ అంటే నీతో పాటు టాక్లా తిరుగుతుంటాడు తనేనా? అంతే మేడం, నేను వాడికి చెప్తే వాడు ఆపుకోలేక వాడి పక్కన వాడికి అలా అలా ఆఫీస్ అంతా తెలిసిపోయింది మేడం. ఓహో, ఆఫీస్ అంతా తెలిసిపోయిందా? నేను ఇంకా ఇద్దరికే తెలిసింది అనుకున్నాను. గుడ్. సారీ మేడం. ఇంకెవరికైనా చెప్పావా? మ్హూ. నిజం చెప్పు. అంటే మేడం మీరు తిట్టనంటే పై ఫ్లోర్ ఆఫీస్ వాళ్ళు కింద ఫ్లోర్ ఆఫీస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మేడంతోనే డేట్కి వెళ్ళావంటే నీ గుండె చాలా గట్టిది, ఆ గుండె 100 ఏళ్ళు బతకాలని చెప్పి నాకు కంగ్రాట్స్ చెప్పారు మేడం. అయితే నువ్వు నా పరువు ఈ ఆఫీస్ లోనే కాదు బిల్డింగ్ మొత్తం తీసేసావు అనమాట. ఏ లేదు. నిజం చెప్పు, ఇంకెవరికి చెప్పావు? మీ నాన్నగారికి చెప్పావా? చిచ్చి, నేను మరి అంత ఎదవలా కనిపిస్తున్నానా? కనిపించట్లా, అనిపిస్తున్నావు. ఫిక్స్ అయ్యారికి ఏం చేయలేమైతే. చెప్పు. చెప్పేస్తాను మేడం. బయట సెక్యూరిటీ బాబాకి, కింద వాచ్మెన్ మావకి, పాన్ షాప్ తాతకి, బాత్రూమ్ గడికి పిన్నికి, అంతే మేడం.
పిన్ని బాబాయ్ తాత అంటున్నావేంటి? నీలాగే మీ చుట్టాలు కూడా ఇదే ఆఫీస్ లో పనిచేస్తున్నారా? ఏ ఊరుకోండి మేడం, మా చుట్టాలు ఇక్కడ పనిచేయడం కాదు, వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మా చుట్టాలు అయ్యారు. అయినా నీకెందుకంత నోటి? డిఏ కదా, నాకు అలవాటే. ఇలా జరగంగానే మొత్తం అంతా చాటింపేసేయాలా? నీలో ఏది దాచుకోలేవా? అంటే మేడం, మా మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఏది ఆహా అనిపించేంత గొప్పగా ఏం జరగవు మేడం. అందుకే మా లైఫ్లో జరిగే నార్మల్ విషయాలు కూడా చాలా గొప్పగా చెప్పేసుకుంటూ ఉంటాం. అలాంటిది నాలాంటి బట్లర్ ఇంగ్లీష్ గడికి మీలాంటి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్తో డేట్కి వెళ్ళడం మామూలు విషయం చెప్పండి. లైఫ్లో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి మేడం. ఇలాంటివి చెప్పుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. మీరు ఒకసారి థింక్ చేయండి. నువ్వు మాట్లాడే మాటలకి కోప్పడాలో జాలిపడాలో అర్థం కావట్లా. మేడం, మీరు కోపడతాన్న ప్రతిసారి మా నాన్నకు చెప్పిన మాట మీకు చెప్పాలనిపిస్తుంది. మీరేమనుకున్నట్టే చెప్తా. హ్మ్. నా కాలేజ్ డేస్లో నాకు బ్రేకప్ అయింది మేడం. కొన్ని రోజులు ఎవరితో మాట్లాడకుండా డల్లు కూర్చునేవాడిని. ఓ రోజు మా నాన్న దగ్గరికి వచ్చి చిన్నప్పుడు ఫోటో ఆల్బమ్ చేతిలో పెట్టి చూడరా అన్నాడు. సరే అని చెప్పి చూడడం స్టార్ట్ చేశాను. ఆ ఫొటోస్ చూస్తానని చెప్పు ఏదో తెలియని హ్యాపీనెస్ మేడం. ఈ రోజు కొన్ని డల్గా ఉన్నా ఆ ఫొటోస్ చూస్తాం మేడం. మీరు ఈ రోజు అంత సీరియస్గా బిహేవ్ చేస్తున్నారంటే లైఫ్లో చాలా హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ మిమ్మల్ని అలా బిహేవ్ చేసేలా చేస్తున్నాయి. పుట్టుకుతే ఎవరో సీరియస్గా పుట్టరు కదా మేడం. నాకైతే హెల్ప్ అయింది, మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఏమంటారు మేడం? ఇది మీ కింద పనిచేసే ఎంప్లాయ్లా కాకుండా మీరు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారని ఫ్రెండ్లో చెప్తున్నాను. బెటర్గా ఫీల్ అవుతారు, ఆలోచించండి. వెళ్తా మేడం, నాకు అసలు పోనంత పని ఉంది. బాయ్. మేడం పిలిచారంట? నేనేం పిలవలేదే. లేదా ఆఫీస్ బాయ్ అంటే అలా చెప్పాడు. సర్లేండి మేడం. అవును, ఆ, నిన్నెందుకు రాలేదు? అదే మేడం, ఈ మంత్ లీవ్స్ ఏం పెట్టలేదు, వేస్ట్ అయిపోతుందని చెప్పి పెట్టేశాను మేడం. అలా కూడా ఎవరైనా లీవ్ పెడతారా? అంటే ఒంట్లో కూడా బాగాలేదు, అందుకే లీవ్ పెట్టాను మేడం. ఇప్పుడు ఎలా ఉంది? ఫీలింగ్ బెటర్ మేడం. నేను మీరు కాల్ చేసినట్టున్నారు, రోజంతా పడుకుని ఉన్నాను మేడం. లెగిసి చూసారు మీ కాల్ ఉంది. సరే చేద్దాం అనుకుంటే మీరు బిజీ ఉంటారని చెప్పి చేయలేదు. ఇంతకీ ఎందుకు కాల్ చేసినట్టు? అదే ఆఫీస్ బాయ్ నీకు ఒంట్లో బాగాలేదని చెప్తే ఎలా ఉందని కనుక్కుందామని చేసా. నేను ఆఫీస్ బై ఒంట్లో బాగాలేదని చెప్పలేదే. ఒంట్లో బాగాలేదు అని తను కన్ఫర్మ్ చేయలేదు, బాగాలేదేమో అన్నాడు. సో ఎలా ఉందని కనుక్కుందామని చేసా. అయినా నువ్వేంటి నీ ఇష్టం వచ్చినట్టు ఆఫీస్ మానేయడానికి? ఇదేం మీ నాన్నగారు ఆఫీస్ కాదు తెలుసా? తెలుసు మేడం, మీ నాన్నగారు ఆఫీసే. ఏంటి మీకు చెప్పి మానేస్తా అన్నాను, అది అర్థమైందా? చెప్పి మానేయడం కాదు, లీవ్ తీసుకుంటున్నానని నాకు ఇన్ఫార్మ్ చేశాక నేను కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మానేయాలి. పెద్ద ప్రాసెసే, అలాగే వర్కౌట్ చేద్దాం మేడం. కార్ బలి ఉంది మేడం. మా ఊరు బోటి స్కూల్లో జారుడు బలి మీద జారుతున్నట్టు బలి స్మూత్గా వెళ్ళిపోతుంది. కార్ ఎంతేటి? 20 lakhs. చాలా తక్కువ, నా 10 ఏళ్ళ జీతం. ఆయన ఇలాంటి కార్ కొనాలంటే రాసి పెట్టి ఉండాలి మేడం. అంతేం అక్కర్లా. నీ పన్ను చేసి వేరే వాళ్ళ చేతి చేయించుకోకుండా నేర్చుకొని వర్క్ చేసావనుకో, ప్రమోషన్స్ వస్తాయి. వచ్చాక ఈఎంఐలో కొనుక్కోవచ్చు. వద్దులేండి మేడం, ఆ ఈఎంఐలన్నీ మీదేసుకుని వాటిని కట్టకుండా ఉండలేక జాబ్ చేయడం కంటే ఊరే వ్యాపారం చేసుకోవడం బెటర్. ఆయన ఈ కార్లన్నీ మా ఊర్లో పనిచేయ మేడం. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్తాం, ఇప్పుడు ఈ కార్ మా ఊర్లో వెళ్ళాలంటే సరైన రోడ్లు ఉండాలి కదా. మా ఊర్లో సైకిల్ వెళ్తేనే 10 ప్యాచీలు పడతాయి, ఇంక ఈ కార్ వెళ్తే అంతే సంగతి. ఇనప సామాన్లోకి అమ్ముకోవడమే. అవును మేడం, అడుగుతూ మర్చిపోయాను, ఇంతకీ మీ ఇంటికి రూట్ తెలుసా? నీకేం చెప్పాను? మీరు నాకు చాలా చెప్తారు, అందులో దేని గురించి అడుగుతున్నారు? బయట ఉన్నప్పుడు మేడం కాదు, ఆఫీస్లో మాత్రమే నీకు మేడం. బయట ఉన్నప్పుడు తారా. సరే మేడం, అదే మిత్ర చిచి తారా. ఇంతకీ దేని గురించి అడుగుతున్నాను? చూసారా, మిమ్మల్ని ఏమని పిలవాలి అని ఆలోచించే లోపే దేని గురించి అడగాలో మర్చిపోయాను. కొంచెం అలవాటయ్యే వరకు మేడం అని పిలుస్తాను. సరే ఏంటి చెప్పు, ఏదో అంటున్నావు. అదే కదా గుర్తు రావట్లేదు. గుర్తొచ్చింది, మీ ఇంటికి రూటు ఎలా వెళ్ళాలి? అదంతా నాకు తెలీదు, అదంతా మా డ్రైవర్ శివ చూసుకుంటాడు. కనీసం ఏరియానే గుర్తుందా? అంత ఓవర్ చేయకు. ఫిలిం నగర్ చాలా దూరం. ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో అక్కడికి వెళ్ళే లోపు ఇప్పుడు వచ్చే సన్సెట్ తో పాటు రేపు వచ్చే సన్ రైజ్ కూడా వచ్చేస్తుంది. ఏ ఆ సైడ్ కార్ ఆపు. ఎందుకు? ముందు ఆప్ చెప్తా. అక్కడ ఎవరితో కార్ బ్రేక్ డౌన్ అయింది. ఆపుతా. ఏమైందండి? కార్ ట్రబుల్ ఇచ్చింది మేడం. దగ్గరలో మెకానిక్స్ కూడా ఎవరు లేనట్టున్నారు. హలో. ఓహో, మేడం కన్సర్న్ మాత్రం చూపిస్తారు అనమాట, పని చేయాల్సి మాత్రం మేమేనా? ఏమన్నావు? ఏం లేదు, చూస్తా. ఎంతసేపు పట్టొచ్చు? నేనేమన్నా ప్రొఫెషనల్ మెకానిక్ చూడమండి. ఆఫీస్లో ఎంప్లాయ్ లాగా ఇక్కడ పనులాగా కరెక్ట్ గా సరిపోయాను. ఏంటంటున్నావు? చూస్తున్నాను. దబాయింపు ఒకటి. ఇప్పుడు ఏంటి అతీసం చెప్పేద్దాం అనుకుంటున్నారా? పాత పాలు ఉంటే డైరెక్ట్ గా చెప్పండి, ఇలాంటి వద్దు ప్లీజ్. ఎలాంటి అక్కడి నుంచి
సార్ ఆయిల్ లీకేజ్ ఒకసారి కారు ఆపని చెప్పాడు, వెళ్ళి కూర్చొని లోపలికి వెళ్ళి. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాం కదా, వెళ్ళండి. కొంచెం తొందరగా చేస్తే అర్జెంట్ వర్క్ ఉంది. సార్ స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిందా? ఇంకెక్కడ పడితే అక్కడ ఆపండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎక్కండి. బాయ్. ఓకే థ్యాంక్ యూ. బాయ్ సార్. పర్లేదు స్వామి, నీకేం పనులు రావనుకున్నాను. నీకు వచ్చిన పనులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే మన కంప్యూటర్ ముందు వర్కులు రాకపోయినా ఇలాంటి మెకానికల్ వర్కులు బాగానే వచ్చు. ఇంకేం పనులు వచ్చు నీకు? అంటే పెద్దగా రావు మేడం. ఇప్పుడు మా ఊర్లో టీవీలకి, ఫ్యాన్లకి, బైకులకి, కార్లకి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే మేము చేసుకుంటాం మేడం. ప్రతిదానికి మెకానిక్ దగ్గరికి వెళ్తే డబ్బులు వేస్టే కదా, లాజిక్కేగా. నువ్వు ఎలాగైనా బతికేస్తావు స్వామి. ఏంటి? ఏం లేదులే, పద. అయ్యి బాబోయ్, రోజు ఎంత ట్రాఫిక్ లో కార్లో ఆఫీస్కి వస్తున్నారా? అదే బైక్ అనుకోండి, సందుల్లో అటు తిరిగి ఇటు తిరిగి ఆఫీస్కి ఈజీగా వచ్చేయచ్చు. ఎంతైనా కొన్ని విషయాలకి మా డొక్కు బైక్ లో బెటర్ మేడం. మేడం ఒకసారి చూడండి. నువ్వు ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు? మేడం, ఇద్దరు భారత పౌరులు గొడవ పడుతుంటే ఆ గొడవ ఆపడం ఒక భారతీయుడిగా నా బాధ్యత మేడం. ఏ సేవా కార్యక్రమాలు మీ ఒక్కరికైనా నాకు ఉండవా? అరే స్వామి ఆగు. మేడం మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ కొట్టను. జస్ట్ గొడవ ఆపి నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది, ఐకమత్యమే మహాబలం, ఇలా 2 సూక్తులు చెప్పేసి కామ్గా వచ్చేస్తాను. కూల్గా ఉండండి, అక్కడ చూస్తుండండి, దర్దలు అనిచేస్తాను. మామూలు ఉండదు అంత. అది అర్థనాగండ్రా. గట్టి కొట్టేడు దర్ది పెదవా, మంచితనానికి రోజులు లేకుండా పోయాయి. గట్టిగా తగిలిందా? అంత బలవంతంగా నవ్వెందుకు ఆపుకోవడం? నవ్వండి పర్లేదు. మేడం ఫిలిం నగర్ వచ్చింది, మీ ఇంటికి రూట్ ఎటు? ఇంక నవ్వు ఆపండి చాలు. వాళ్ళు కొట్టిన దానికంటే మీరు నవ్వుతున్న దానికే బాధ ఎక్కువగా ఉంది. మరి లేకపోతే ఏంటి, పెద్ద హీరోలో వెళ్ళావు. అయినా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో తెలీదా నీకు? అవునేదో అన్నావు, ఏంటది? ఐకమత్యమే మహాబలమా? ఇంకేదో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందా? ఏ ఊరు? తాడేపల్లిగూడెం. ఆపండి ఇంకా. చూసారా, ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. నీకు నొప్పి తగ్గిందా? కొట్టినోడు మర్చిపోయి ఉంటాడు, ఇప్పుడు ఇంకా మర్చిపోలేదు. సరే రా, పైకి రా, ఐస్ క్యూబ్స్ ఇస్తాను, పెట్టుకుంటే తగ్గుతుందేమో. పర్లేదు మేడం, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎలాగో చీకటి అయిపోయింది, ఈ టైంలో బయలుదేరిన ట్రాఫిక్లో వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. ఒక 2 hours ఉండు, తర్వాత వెళ్దు గాని. అలా కానివ్వండి. నువ్వు ఇక్కడ కూర్చో, నేను పైకి వెళ్ళి ఐస్ క్యూబ్స్ తెస్తాను. ఫీల్ లైక్ హోమ్. బాబోయ్, మ్యూజియం వచ్చినట్టుంది. తూ ఎదవా, రోజు దూలపని చేయకుండా ఉండలేవేట్రా? ఆఖరికి మేడం దగ్గర కూడా ఎదవైపోయావు, పనికి మాల ఎదవా. రే స్వామి చిట్టి కన్నా, ఎవడ్రా పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఇలా రారా. చెప్పురా బుజ్జి కన్నా. ఏంటి చిట్టి కన్నా అలా చూస్తున్నావు? తాగాలని ఉందా? బుజ్జి కన్నా, కొద్దిసేపు వెయిట్ చేయి. సార్. మేడం ఏంటి అదంతా నచ్చేసిందా అలా చూస్తున్నావు? మందు బాగా కాస్ట్లీ అనుకుంటా, చూడడానికి భలే ఉంది. అది మందు కాదు, వైన్. టేస్ట్ చేస్తావా? మీరు తాగుతావా అంటే నేను తాగనంటానా? టేస్ట్ ఏంటి మేడం, మీరు ఓకేనాలే గానీ మందు మొత్తం ఆగొట్టేస్తా. బాగా కరువులో ఉన్నట్టున్నావు, ముందు ఈ ఐస్ క్యూబ్స్ పెట్టుకో. ఏదేటి ఇవ్వండి. అవును, ఎందుకు మీ నాన్నగారు ఎక్కడ మేడం? మా ఫాదర్ నాతో ఉండరు, నేను సింగిల్ గా ఉంటాను. ఏంటి ఇంత లంకంత కోపలో మీరు ఒక్కలే ఉంటారా?
నాకు మీరు- సింగిల్ గా ఉండడమే ఇష్టం. మీరేంటో మీ కట్టుబాట్లు ఏంటో నాకు అసలు అర్థం కావు మేడం. సర్లేండి, ఏ 2 పెగ్గులు చిచ్చి చిచ్చి చిచ్చి. సర్లే 2 గ్లాసులు పట్టండి, 2 పెగ్గులు వేసి పేపర్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. హ్మ్. వచ్చేస్తున్నా. ఆ, 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 ఆ. ఇక్కడ కూర్చున్నావేంటి? మేడం, మందుకి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ ఏంటో తెలుసా? కుదిరినంత వరకు కిందకు వచ్చినే తాగాలి, అప్పుడే కిక్కు. ఏదో లేవండి. వీడితో పబ్కి వెళ్తే నన్ను కూడా పబ్కి రానివ్వరు ఇంకెప్పుడు. మీరు పనిలో పని స్టఫ్ కూడా తీసుకొచ్చేయండి, బాగుంటది. అప్పుడు కూర్చోండి. మంచి పేరే అండి. తీసుకోండి. నాకేమొద్దు, నువ్వు తాగు. ఏంటి మీకు అలవాట్లేదా? ఎంత కొంపలో సింగిల్ గా ఉంటున్నారు? బాటిల్ కూడా మీ దగ్గర ఉంది, మీకు అలవాటు లేకపోవడం ఏంటి? అలవాటు లేదనలేదు, ఆ. తాగను అన్నా. నేను ఓన్లీ సింగిల్ గా ఉన్నప్పుడే తాగుతా. ఇంకెప్పుడు సింగిలేనా? ఇంకొకరితో మింగిల్ అవరా? అదే ఇంక మింగిల్ అవరా? ఇదిగోండి, నాతో పాటు ఇంకో తాగుబోతు తోడు లేకపోతే నేను అస్సలు తాగలేను మేడం. ప్లీజ్ మేడం, తాగండి ప్లీజ్. సర్లే, ఏడోకు. చీర్స్ కొట్టండి. మ్. చీర్స్. తాగండి, కింద పెట్టకండి. మ్. ఆ. ఉప్. యా. స్టఫ్, స్టఫ్. ఆ. ఏంటి ఇంకో సగం కూడా తాగలేదు? తాగండి కొంచెం. మేడం, ఏదైనా మాట్లాడచ్చుగా? నీకు నొప్పి తగ్గిందా? మొదలెట్టింది. అక్కర్లేదు, మీరేం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, అదే బెటర్. కాలేజ్లో ఏదో బ్రేకప్ స్టోరీ ఉందన్నావు కదా, దాని గురించి చెప్పు. మేడం, మ్. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు మేడం. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను, వినండి. చెప్పు. తన పేరు సుబ్బలక్ష్మి, ముద్దుగా సుబ్బు అని పిలుచుకుంటాను. అవన్నొద్దు, పాయింట్కి రా. చెప్తే విని ఓపుకుండదు, మళ్ళీ చెప్పు చెప్పు అంటారు. సర్లేండి, షార్ట్గా చెప్పేస్తాను, వినండి. హ్మ్. నేను నా సుబ్బు విడిపోవడం కారణం ఒక పీచు మిఠాయి. అంటే పీచ్ మిఠాయా? అవును మేడం, నన్ను నా సుబ్బు ఎప్పుడు పీచు మిఠాయి కొను అని అడిగేది. నేను కూడా కొనిచ్చేవాడిని. కొన్ని రోజుల తర్వాత నా సుబ్బు నన్ను దూరం పెట్టింది. నాకు అర్థం కాలేదు. సుబ్బు దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు దూరం పెట్టు అని అడిగాను మేడం. తను అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? హ్మ్. ఇంకో అబ్బాయిని లవ్ చేస్తానని చెప్పింది. షాక్. నేనేం తప్పు చేశానని అడిగాను మేడం. ఇది హైలైట్ మేడం, జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడు అడిగినా పీచ్ మిఠాయి ఒకటే కొనిచ్చేవాడివి, ఆ రాజేష్ గడ్ అయితే బాక్స్ కొనిచ్చేవాడు అని చెప్పింది మేడం. ఇలా చెప్పి ఐ బ్రేకప్ విత్ అని చెప్పి వెళ్ళిపోయింది మేడం. పీచ్ మిఠాయి కోసం నిన్ను వదిలేసిందా? ఆ, నువ్వు పెద్ద పీచ్ మిఠాయి గడు అని తెలిసే వదిలేసి ఉంటుంది. అందుకని నేను చెప్పనన్నాను. సారీ సారీ, ఇంకా ఇంక చాలా ఆపండి మేడం. తను వదిలేసిన దానికంటే మీరు నవ్వుతున్నందుకు బాధగా ఉంది నాకు. మేడం, స్టాప్ అయిపోయింది, వెళ్ళామని తీసుకురండి. పీచ్ మిఠాయి ఉంది, తీసుకురానా? అక్కర్లేదు, పేపర్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఓకే ఓకే ఓకే, సారీ, ఇంకా అనలే. మేడం, ఈ స్టెప్ మనం వల్ల అవ్వదు కానీ బయటకు వెళ్ళాలని తెచ్చుకుందాం, పదండి. ఇప్పుడా? ఈ టైంలో బయటకు అవసరమా? మేడం, ఈ టైంలో బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ నడుచుకుంటూ మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? స్వర్గంలో ఉంటుంది. మీరు పదండి, నేను చెప్తాను, పదండి. హ్మ్. మేడం, హ్మ్. మీరు లైఫ్లో ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ చాలా మిస్ అవుతున్నారు మేడం. డబ్బు వెనకాల పడి అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. మీరే కాదు, మనలో చాలా మంది. మేడం, హ్మ్. మీరు లాస్ట్ టైం కరెక్ట్గా ఎప్పుడు ఎంజాయ్ చేశారో చెప్పండి చూద్దాం. ఎంజాయ్. చూసారా ఎంత ఆలోచిస్తున్నారో? అదే నేను అనుకోండి, మొన్న మా ఫ్రెండ్ గారి బర్త్డే పార్టీలో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను. అంతెందుకండి, మా ఊర్లో 100-200 పొలం పని చేసేవాళ్ళు చక్కగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఎలా పనిచేస్తారో తెలుసా? డబ్బు లేకపోయినా వాళ్ళు ఫుల్ రిచ్ మేడం. ఇంత డబ్బు పెట్టుకుని మీరు కటికి పేదరికంలో బతికేస్తున్నారు. ఏంటి మేడం ఇది? మేడం, మ్. ఇందాక మీరు కార్లో తర్వాత సిట్టింగ్లో ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా? చక్కగా అలా నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నారు చూడండి. అది మెయింటైన్ చేసుకోవచ్చు కదండి. మీరేం కంగారు పడకండి, మన ఫ్రెండ్స్ ఏం కదా, ఎంజాయ్మెంట్ పీక్స్లో ఉంటుంది. అదరగొట్టేద్దాం అంతే. హ్మ్. మేడం, ఐస్ క్రీమ్. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని లేదు. ఓకే. ఆ, అవును, డాడీ చెప్పారు నువ్వు జాబ్ మానేస్తున్నావంట. అవును మేడం. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాం మేడం, ఇంత సిటీలో ప్రెజర్ అంతా మేదేసుకుని ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేయడం అంటే చాలా కష్టం మేడం.
ఊర్లో బిజినెస్ పెట్టుకుంటా అంటే మా నాన్న ఏమన్నాడో తెలుసా? మ్. ఒరే బీటెక్ చేసి బిజినెస్ అంటావేంట్రా ఎదవా అని చెప్పి ఇక్కడ పంపించాడు. బిజినెస్ చేయాలంటే నా డబ్బులతోనే చేసుకోవాలంట, ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పాడు. అందుకే జాబ్ చేసి కొంత మనీ దాచాను, మిగతాదంతా లోన్ పెట్టుకుంటాను. అది కుదరకపోతే అప్పు చేశాను ఊర్లో బిజినెస్ పెట్టుకుంటాను మేడం, అంతే. ఇంతకీ ఏం బిజినెస్? హార్డ్వేర్ స్టోర్స్, మనకు అందులో మంచి టచ్ ఉంది. ఎప్పుడు వెళ్తున్నావు? 2 monthsలో మేడం. మా ఊర్లో స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా రావాలి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. మాటల్లో ఇల్లు కూడా వచ్చింది. టైం ఎంత అయింది ఎందుకే? 11 అయింది. అమ్మో 11 అయిందా? నేను రూమ్కి వెళ్ళిపోతాను. ఇంకా లేట్ అయితే పేపర్లు కూడా దొరకవు, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. బుక్ అయింది, 2 minutes వచ్చేస్తుంది. మీకు ఫోన్ ఛార్జర్ ఉందా? మ్. ఏ ఫోన్? ఐఫోన్. అబ్బో మీది ఐఫోన్ బ్యాచా? అక్కర్లేదులేండి, 3% ఉంది, సరిపోద్ది. మీరు అలా నేను ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళేకి వెళ్తానులే, ఇదే కదా ఇల్లు. ఇంకొక మ్యాటరు, మ్. ఇందాక నేను చెప్పిన మ్యాటరు ఎవరికి చెప్పకండి. ఏంటి? పీచ్ మిఠాయి లవ్ స్టోరీయా? అదే, ప్లీజ్ మేడం ఎవరికి చెప్పకండి, నా పరువుకు సంబంధించిన విషయం. అవునా? ఆ. మరి నేను ఆ రోజు మనం డేట్కి వెళ్ళిన విషయం ఎవరికి చెప్పకు, అది నా పరువుకు సంబంధించిన విషయం అని చెప్పాను. అప్పుడు నువ్వు విన్నావా? అది వేరు ఇది వేరు. ఏంటి వేరు? ఎవరికి చెప్పకండి మేడం, మీకు దండం పెడతాను, కావాలంటే కాలు పట్టుకుంటాను. పేరు పట్టుకో. పట్టుకోమంటావా? ఓకే, కాలుకు దుమ్ము ఉంది. ఏ సరే సరే చెప్పనులే. థ్యాంక్ యూ. మందు దాత సుఖీ బాబా. బాయ్ మేడం. అన్నా వచ్చాను మేడం, అక్కడ ఉన్నాడు, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. వచ్చేస్తున్నా అన్న. మేడం 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 మేడం. ఓరి బాబోయ్, ఇవిడప్పుడే పడుకునిపోయిందా? అంతేలే, లంకంత కొంపలో ఎక్కడో పడుకుంటే ఇంకేమనిపిస్తుంది నా బొందా. ఛీ! మేడం నైట్ అంతా బయట పడుకుంటే జ్వరం వస్తుంది కదా మేడం, చల్లో దోమలు కూడా కొడతాయి కదా మేడం. మేడం మేడం తలుపు తీయండి మేడం. మేడం బాబోయ్. మేడం మీరా? థ్యాంక్స్ మేడం, మీరు రాకపోయేసరికి నైట్ అంతా ఇక్కడే పడుకుందాం ఫిక్స్ అయిపోయాను. నువ్వేంటి ఇక్కడ? ఇంటికి వెళ్తా అన్నావుగా. అన్నాను కానీ కానీ బండప్ 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 అప్. బండి ఉయ్యాల్లో ఊతుందేంటి? స్పీడ్ బ్రేకర్లు అనుకుని కింద చూసా. బండి నీది కాదా? నాదే అన్న. డిస్కో డాన్స్లు అయితే ఆ మాత్రం తెలియట్లేదా? గాలి మొత్తం శూన్యం. సారీ అన్న, చూసుకోలేదు. ఆ, నేను బండి రిపేర్ చేయించుకుంటాను, మీరు వేరే ర్యాపిడ్ ఏరియాని చూసుకోండి. ఆ విషయం మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. సరే అన్న. ఫోన్ ఛార్జింగ్ లేదు, ఇంక మేడమే దిక్కు. ఏంటో ఎంత నడిచినా మేడం వెళ్ళి మాత్రం రావట్లేదు. కారులో వస్తే పెద్ద తెలియలేదు కానీ నడుతుంటే దోలు తీరిపోతుంది. అలా 2 kilometers నడుచుకుంటే ఇక్కడికి వచ్చాను మేడం. మేడం కొంచెం వాటర్ ఉంటే ఇస్తారా? నడిచి వచ్చిన దానికంటే మీకు చెప్పిన దానికి ఆయాసం వస్తుంది. కూర్చో, తీసుకొస్తా. అమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ మేడం. సారీ ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కొంచెం మీ ఫోన్లో క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేస్తారా? ఆ. క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు స్వామి, ఈ టైంలో కష్టమేమో. మరి ఎలా మేడం, ఈ టైంలో మీకు ఇబ్బంది కదా? ఇబ్బంది ఏముంది? ఎలాగో నువ్వు వదిలేసిన వైన్ ఉంది, అది కంప్లీట్ చేయి, తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. సర్లే ఇంకేం చేస్తాం, దానికే న్యాయం చేద్దాం పదండి. ఆ. ఆ. ఏంటి అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు ఇంత లేపేశారా? ఫోన్లేండి కనీసం ఇదన్నా ఉంచారు. అంత గాబరా పడుకో, కావాలంటే ఇంకో వైన్ బాటిల్ ఉంది, తాగుదు గాని. మేడం ఉమ్. నేను మీ ఫ్రెండే కదా, అంటే బెస్ట్ ఫ్రెండ్ కాదనుకోండి, నార్మల్గా ఫ్రెండే కదా. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు మేడం, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి.
ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఆన్సర్ చేస్తా అంటే అడుగుతాను. ఎందుకంటే నేను ఎవరికీ చెప్పండి నా పీచ్ మీటర్లో వచ్చారు మీకు చెప్పాను కాబట్టి. సరే అడుగు చెప్తాను. ఏం లేదు, మీరు ఎప్పుడు చూసినా కోపంగా డల్గా ఉంటారు కదా, అసలు అలా ఉండటానికి రీజన్ ఏంటా అని. అంటే చెప్పకూడదైతే వద్దు, నో ప్రాబ్లం. అలా ఏం లేదు స్వామి. అంటే నేను నా లైఫ్లో ఇప్పటి వరకు ఏది ఎవరితో షేర్ చేసుకోలేదు. షేర్ చేసుకునే మనిషి లైఫ్లో ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్గా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. మేడం, ఇంకెంతకాలం ఆలోచనల బాధలు మీరు ఒక్కరం వస్తారో చెప్పండి. నాతో షేర్ చేసుకోండి. వైన్ ఎవరైనా షేర్ చేసుకుంటారు మేడం, పెయిన్ షేర్ చేసుకునేవాడే నిజమైన ఫ్రెండ్. చెప్పండి. చిన్నప్పుడే మా మమ్మీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు. తర్వాత డాడీ వేరే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. నాకు తల్లిలా ఉంటుందని. మా పిన్నికి ఒక తమ్ముడు ఉండేవాడు. నా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చి చాలాసార్లు నాతో మిస్బిహేవ్ చేశాడు. ఆ ఏజ్లో ఆ విషయం నేను ఎవరికి చెప్పినా ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది అనుకున్నారు. ఆఖరికి మా డాడీ కూడా నేను చెప్పింది ఎప్పుడూ నమ్మలేదు. ఎంత చిన్నపిల్లనైనా గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి తేడా నాకు తెలుస్తుంది కదా. అప్పటి నుంచి నాకు మనుషులంటే భయం. ఏదో ఒక హేట్రెడ్ ఫీలింగ్ ఉండేది. నేను ఇప్పుడు చూపిస్తున్న కోపం అంతా నా లోపలున్న భయాల్ని దాచడానికే. ఆ తర్వాత నేను ఎప్పుడు మనుషులతో క్లోజ్ అవ్వలేకపోయాను. కానీ ఈ మధ్య డాడీ పెళ్ళని ఫోర్స్ చేయడంతో అబ్బాయిలతో మళ్ళీ కలవడం స్టార్ట్ చేయడానికి నా మొహం కనిపించకుండా బ్లైండ్ ఐ ట్యాప్లో వెతకడం స్టార్ట్ చేశాను. అలా నాకు ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. సారీ మేడం, అనవసరంగా ఆ విషయం గుర్తు చేసి మమ్మల్ని బాధ పెట్టాను. డార్క్ పాస్ట్ అంటే ఏదో బ్రేకప్ స్టోరీ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత సెన్సిటివ్ మ్యాటర్ అని తెలిస్తే అసలు అడిగేవాడే కాదు. అయ్యో పిచ్చి స్వామి, నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు. నేను నిన్ను నమ్మాను కాబట్టి చెప్పాను. నీకు విషయం తెలుసా, నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా రిలీఫ్గా ఉంది. ఇన్ని రోజులు ఆ బాధనంతా నా లోపల నేనే దాచుకుని అలసిపోయాను స్వామి. కానీ ఇప్పుడు నీకు చెప్పాను కదా, ప్రశాంతంగా ఉంది. చీర్స్. అయ్య బాబాయ్, ఈవిడేంటి ఇందాక పోయిన టీలో తాగింది, ఇప్పుడు మంచిలో తాగేస్తుందేంటి? పీచ్ మిఠాయి. ఆ విషయం మాత్రం మర్చిపోవట్లేదు. చెప్పండి మేడం. మన ఆఫీస్లో అందరూ నాకు చాలా పొగరు అనుకుంటారు కదా. అంతేగా. ఏంటి అంటే ఎక్కడైనా జరిగేది అదే కదా అంటున్నాను. స్వామి, నేను నిన్ను నా ఫ్రెండ్లా అనుకుంటున్నా, కానీ నువ్వు మాత్రం నాకు అన్ని అబద్ధాలే చెప్తున్నావు. అలాంటిదే లేదు మేడం. జనరల్గా ఎంప్లాయీస్ అందరూ మేనేజర్తో అబద్ధాలు చెప్తారు కదా, అలాగే నేను కూడా మీతో చిన్న చిన్న అబద్ధాలు చెప్పాను. ఫ్రెండ్ అయిన తర్వాత ఒకసారి అబద్ధం చెప్పాను. ఏంటి? అంటే నేను ఫీవర్ వల్ల లీవ్ పెట్టలేదు మేడం. మా ఏదో శ్యామ్ గడు, మేడంకి నువ్వు చాలా స్పెషల్ రా, కావాలంటే ప్రూవ్ చేస్తాను, నువ్వు ఒకరోజు లీవ్ పెట్టి చూడు అన్నాడు. సరే, ఆడు చెప్పింది నిజమే కదా అని తెలుసుకోవడానికి లీవ్ పెట్టాను మేడం. ఓహో, అంటే నేను నీకు జోకర్లా కనిపిస్తున్నానా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు నన్ను ఫ్రెండ్లా అనుకున్నారు కాబట్టే నా మీద అంత కన్సర్న్ చూపించారు. మీరు నన్ను ఎంత నమ్ముతున్నారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆగిలితోనే నిజం చెప్పేశాను. నా రాజ్యంలో నాకు తెలియకుండా ఇన్ని కుట్రలా? చాలా మేడం, ఎక్కువైపోద్ది. నువ్వు కూడా నన్ను మోసం చేసావు స్వామి. మేడం సారీ మేడం, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. సర్లే, క్షమించేసా. థ్యాంక్ యూ. ఒరే పీచ్ మిఠాయి. ఒరేయ్యా యా అనకూడదా? ఫీల్ అయ్యావా? లేదు, అవను. ఫీల్ అయినా మాత్రం నువ్వు పీకేదే ఉందిరా. నేను నా లైఫ్ లో నీ అంత తింగరోడ్ని చూడలేదు. నేను కూడా మేడం. అయినా పీచ్ మిఠాయి కోసం నేను వదిలేడు ఏంట్రా? ఆ అమ్మాయి ఒకసారి వదిలింది, మీరు వదిలింది చెప్పి గుర్తు చేసి మరి బాధ పెడుతున్నారు. అది కాదురా, నాకు అసలు డౌట్. ఆ అమ్మాయి నిన్ను ఎలా లవ్ చేసిందిరా అసలు? నువ్వు ఇంత ఎదవ్వని తెలిసిన తర్వాత నిన్ను ఎందుకు లవ్ చేశానా అని ఫ్రస్ట్రేట్ అయ్యి, నిన్ను లవ్ చేయడం వేస్ట్ అని రియలైజ్ అయిపోయి నీ చెవులో పూ పెట్టి వెళ్ళిపోయింది. వాట్ అ బ్రిలియంట్ గర్ల్. మేడం, మీరు నా లవ్ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. పీకేవలేరా. నీకో విషయం చెప్పనా? వద్దంటే మాత్రం ఆపేస్తారేంటి? చెప్పండి. నాకు నువ్వంటే చాలా జలస్ తెలుసా? జలసా? దేనికి? నువ్వెంత తింగరోడువైనా, ఎంత దద్దమ్మవైనా, ఎంత పీచు మిఠాయి గాడువైనా, అసలు ఏం సిగ్గు లేకుండా ఫుల్ జోక్స్ వేసుకుంటూ లైఫ్ మీద మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ బతికేస్తావు కదా. ఏంటి ఇవిడి తిడుతుందా పొగుడుతుందా? చూసావా, నేను నిన్ను తిడుతున్నానో పొగుడుతానో కూడా నీకు తెలియట్లేదు. నేను సైలెంట్ గా ఉంటారా బెటర్. రేయ్,
నువ్వు రోజు రాత్రి ఏ టెన్షన్స్ లేకుండా హాయిగా పడుకుంటావు కదా. కానీ నేను హాయిగా పడుకొని ఎన్ని రోజులైందో తెలుసా? ఈ అదోబ్రెయిన్ ఉందే రోజు నా చైల్డ్హుడ్ డ్రామాస్ని, టెన్షన్స్ని అన్నిటినీ గుర్తు చేసి నిద్రపోనీకుండా చేస్తుంది. నువ్వు నాకు ఫ్రెండ్ కదా, నీలాగా హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎలా నిద్రపోవాలో చెప్పవా? చెప్తాను మేడం, చెప్తాను. ఆ యదవ్వల్లే స్వామి నా జీవితం ఇలా తయారైంది. రోజు ఆ పీడకలలు, ఆ ఆలోచనలు నన్ను నిద్రపోనీయకుండా చేస్తున్నాయి. వాడే గనుక నా జీవితంలో లేకపోయి ఉంటే నేను కూడా నీలాగా ప్రశాంతంగా ఉండేదాన్ని, హ్యాపీగా. మేడం అవన్నీ ఎందుకు మేడం, మర్చిపోండి ప్లీజ్. వదిలేయాలనుకున్నా వదలలేకపోతున్నాను స్వామి. అదే కదా మేడం నేను చెప్పేది. హ్యాపీగా ఉండాలంటే ఏమీ చేయక్కర్లేదు మేడం. జస్ట్ హ్యాపీగా ఉండాలి అని మనసులో అనుకుంటే సరిపోద్ది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మనం పెద్దోళ్ళం అయ్యామనే ఈగోతో మనలో ఉన్న చిన్నపిల్లని చంపేస్తాం. అందుకే మీకు హ్యాపీగా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీలో ఉన్న ఆ చైల్డ్ని బతికించండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిపెట్టి ఒకటి పీకర్ అనుకోండి, నేను అన్నీ మర్చిపోయి మీతో నాలుగు మాట్లాడేస్తాను. అన్నీ ఇలా సిగ్గు లేకుండా ఉండలేరు కదరా స్వామి. హాఫ్ పేజ్ డైలాగ్ బొక్క. స్వామి మేడం అంటే ఏం చేసినా ఎలా ఉన్నా మీ నాన్నగారు రికమెండేషన్ ఉండడం వల్ల నేనెవ్వరేం అనలేరనే ధైర్యమే కదా. ఏ చిచ్చి అలా ఏం కాదు. ఈ రోజు నుంచి అదే రేపటి నుంచి ఆఫీస్లో గాని తోక జాడించావనుకో కత్తిరించి పారేస్తాను. సరే మేడం. స్వామి నా గ్లాస్లో వైన్ అయిపోయింది, పోయి. ఇప్పటికే ఎక్కువైపోయింది, ఆపండి ఇంకా. నేను నీ బాస్ని, నాకే ఎదురు చెప్తావా? చెప్పండి. పోయి. నేను పోస్తాను. ఎక్కడికి? అయ్యాలండి అలా. అమ్మయ్య కరెక్ట్ టైంకి వెళ్ళిపోయింది. బర్త్డే హ్యాపీ మేడం. మేడం కాల్ వస్తుంది. ఇంకెవరు? మా డాడీ అయి ఉంటారు. నా బర్త్డే కదా, విష్ చేయడానికి. అంత కరెక్ట్ గా చెప్పారు మీ నాన్నగారని చెప్పి. నా గురించి ఆలోచించేది ఇద్దరే, ఒకటి మా డాడీ, ఇంకోటి నువ్వే స్వామి. హలో డాడీ. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ డాడీ. ఏం చేస్తున్నావు నాన్న? నేనా? నా బర్త్డే స్వామితో సెలబ్రేట్ చేసుకుంటున్నా. నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నావా? అదో పెద్ద కథలే డాడీ, నేను నీకు రేపు చెప్తా. బాయ్. అవును మేడం, మీ డాడీకి మీ బర్త్డే అని తెలుసు కదా, మరి సెలబ్రేట్ చేయడానికి ఎందుకు రాలేదు? నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బర్త్డేస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. బర్త్డేస్ అనే కాదు, ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్కి నేను అటెండ్ అవ్వలేదు. ఫంక్షన్ అంటే మా పిన్ని, వాళ్ళ తమ్ముడు అందరూ వస్తారు. అందుకే మనుషులకి దూరంగానే ఉన్నా. కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఇవాళ ఇంత సెలబ్రేషన్ చేసుకున్నా నీ వల్లే. అయిపోయి. థ్యాంక్ యూ స్వామి. అవును స్వామి, ఇంతకీ ఈ సెటప్ అంతా ఎలా ప్లాన్ చేసావు? అదా కేకు. ఈ కేక్ ఒకటి ఎవరిదైనా బర్త్డే ఉంటే కానీ తినాలనిపించదు. సెపరేట్గా వెళ్ళి తిందామంటే ఇంట్రెస్ట్ రాదు. దగ్గరలో ఎవరి బర్త్డే ఉంది? అవును, ఈరోజు జాన్ 22 కదా, రేపు మేడం బర్త్డే. అలా కేక్ ఆర్డర్ ఇచ్చి అని కరెక్ట్గా 11:50 కల్లా డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోమని చెప్పాను మేడం. కేక్ ఆర్డర్ ఇస్తే ఛార్జింగ్ ఫ్రీ అని చెప్పారు. కాసేపు ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఎలా ఉంది మన ప్లాన్? మరెందుకు నీ ఫోన్లోంచి క్యాబ్ బుక్ చేయండి మేడం అన్నావు? అదా మేడం, మీరు పక్క వాళ్ళ కంపెనీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు మేడం. నాకలా తెలుసు అనుకుంటున్నారా? నేను ఇందాక రూమ్కి వెళ్ళిపోతాను చెప్తే మీ ఫేస్ చూసినప్పుడే అర్థమైంది. ఒకవేళ నేను నిజంగానే క్యాబ్ బుక్ చేసి ఉంటే? ఎక్కడ? ఇన్స్టాలోనా? నేను చూసేసాగా. స్వామి ఈ టైంలో క్యాబ్లో దొరకట్లేదు, చాలా కష్టం అనుకుంటా. నిన్ను ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా? స్వామి మేడం, నువ్వు మా ఇంటి టెర్రస్ చూసావా? మేడం వచ్చిందే ఫస్ట్ టైం, ఇంకెప్పుడు చూస్తాను? ఈ ఎదవ ఎక్స్ట్రా వద్దు. చూసావా లేదా? లేదు మేడం, చూడలేదు. పద.
చూద్దాం. ఇప్పుడెందుకు మేడం, అసలు మీకు ఎక్కువైపోయింది కదా. ఏంటి అదే నాకు బాగా ఎక్కువైపోయింది మేడం. ఇంకా వెళ్తే పడిపోతాను కళ్ళు తిరిగి, అందుకని. స్వామి, నువ్వు నా కోసం ఇంత చేసావు. నా లైఫ్ లో ఇది ఒక హ్యాపీయెస్ట్ డేగా తయారు చేసావు. అలాంటిది నీకు ఇల్లంతా చూపించకపోతే రేపు శ్యామ్ దగ్గర మిగిలిన కొలీగ్స్ దగ్గర మళ్ళీ బ్యాడ్ అయిపోతాను కదా. నా ఉద్దేశం అది కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తా. నేనెవరిని? నా ఫ్రెండ్. కాదు, నీ బాస్ ని. నీ బాస్ గా నేను నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు, కమాండ్ చేస్తున్నాను. పద. సరిపోయింది. మా స్వామి డ్రైవర్ చేస్తున్నా. మేడం ఒక్క నిమిషం, నడు నొప్పి వస్తుంది, అలాగే ఉండండి. చెప్తే విన్నారా మేడం? ఇక్కడ మేడం అందుకే చెప్పాను ఎక్కువ తాగద్దని చెప్పి. లేకండి లేపు. లేకండి మేడం, చూడండి ఎంత ఎక్కువైపోయిందో. పీచ్ మిఠాయి, ఆ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి కదా, నువ్వు ఎప్పుడు నాతో ఉండాలి. ఉంటాను. నన్ను ఎప్పుడు అయ్యాలి, వదిలేసి ప్లీజ్. ప్రామిస్ ప్రామిస్. పదండి లొకేషన్ చూద్దాం. ఆ బిల్డింగ్ చూడండి మేడం ఎంత లైటింగ్ ఉందో. మా డాడీ కట్టించారు ఓ, ఇక్కడ ఇల్లు. సూపర్. చూడండి మేడం లొకేషన్స్ ఎంత బాగున్నాయో, అదిరిపోయింది కదా మేడం. మేడం ఇది మేడం అందుకే చెప్పాను ఎక్కువ తాగద్దని. నా మాట వింటారా అసలు? ఏవో కలలే నిజమేమో అటుగా లోకం ఉందేమో తీరే మారేలా. పెద్ద బిల్డింగే. అబ్బచ్చా నేను చూస్తాను, వెనక్కి తిరగండి. అంటే వెనకెవరో పిలిచినట్టు అనిపిస్తేను. మేడం నేను వేసిన కవర్ డ్రైవ్లు నాకేస్తున్నారా? రండి మేడం, పదండి. సారీ స్వామి, రాత్రి కొంచెం ఎక్కువ తాగినట్టున్నాను. నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది లేదు మేడం, నిన్న నైట్ అంతా మీరు చక్కగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు, అది చాలు నాకు. అవును, నిన్న నైట్ జరిగింది గుర్తులేదా మీకు? గుర్తులేదా అంటే కొంచెం కొంచెం గుర్తుంది. అదే నిన్నొకళ్ళు నేను చంప మీద కొట్టారు, అది గుర్తుంది. అండ్ నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు పీచ్ మిఠాయి కొనివ్వలేదని వదిలేసింది, అది గుర్తుంది. చిచ్చి, జరిగిన మంచి మూమెంట్స్ అని వదిలేసి ఆ చెత్త మాత్రం గుర్తుపెట్టుకుంది. శారీ చాలా బాగుంది మేడం, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా నేను నువ్వు చెప్పావు కదా, కేక్ కూడా కట్ చేయించావు. యు మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు అన్ని గుర్తున్నాయి, ఏదో సరదాగా ఏడిపిస్తున్నాను అంతే. అంటే మీరు ఫ్రెండ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ గా ప్రమోట్ చేశారు, అది కూడా గుర్తుందా? గుర్తుంది. అవును, నువ్వు ఇంకా డేటింగ్ యాప్స్ లో అమ్మాయిల కోసం వెతుకుతున్నావా? అమ్మాయి కోసం కాదు, అమ్మాయి కోసం అంతే. ఏంటో మేడం ఎంత ట్రై చేసినా నేను మాట్లాడిన 5 నిమిషాలకే కట్ చేసేస్తున్నారు. తెలివైన అమ్మాయిలే. అవును మేడం. నేను చెప్పేది విను. నీ పీచ్ మిఠాయి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి సెట్ చేసేసుకో, నీకు అదే బెస్ట్. ఎందుకు మేడం మానిపోయిన గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపుతారు? ప్లీజ్ మేడం ఆ టాపిక్ వదిలేండి, మీకు దండం పెడతాను. సర్లే చూద్దాం, పద. చూడు, ఇది మెయిన్ బ్రాంచ్, మన పాత ఆఫీస్ లో కాదు. అక్కడ వేసినట్టు ఇక్కడ కోతి వేషాలేకు. మీరు నా వెనకుండగా నన్ను ఎవడేమంటాడు మేడం? ఉమ్మేస్తా. హ్యాపీ బర్త్డే మ్యామ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అమ్మని స్పాంటేనిటీ తగలయ్యా, ఏం ప్లేట్ మార్చావరా? చూసావరా మేడం బర్త్డే భలే కవర్ చేశాను. బాగా కవర్ చేసావు. ఆయన నీకు ప్రచార సభలో అంత అవసరం ఏంట్రా? నువ్వు ఇక్కడ ఉండాల్సినోడివి కాదు, పాలిటిక్స్ లో ఉండాల్సినోడివి. నేమ్ లేనాడు కూడా ఫేమ్ తీసుకొచ్చేస్తావు. సరే కానీ మేడం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పరా? చెప్తే నువ్వేం చేస్తావు నాకు తెలుసులే, నేను చెప్పను. చెప్పకపోతే ఏముంది, నాకు నచ్చిన కదా ఏదో ఒకటి అల్లేసి అదే టామ్ టామ్ చేస్తా, అదే బెటర్ అనుకో. వద్దు చెప్తాను, అది ఇప్పుడు చెప్తే లాగ్ అయిపోద్ది. ఈవినింగ్ ఆఫీస్ చెప్తాను. ఓకే సరే కానీ మన ప్రాజెక్ట్ లాస్ట్కి వచ్చింది, కొద్దిగా నాకు హెల్ప్ చేయరా? హెల్పా? నాకే వచ్చి తొక్క చేయడానికి. సరే నేను చెప్తాను, వచ్చేయి చాలు. అంతేనా? అంతే. నేను చేస్తాను, పని చూసుకో. వర్క్ ఈజీయేరా. సరే కానీ అయిపోయిందా టెస్టింగ్ టీమ్ కి ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తావా? సో హాయ్ గైస్, ఇన్ని రోజులు నేను మీ అందరితో చాలా రూడ్ గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్. వర్క్ టైంలో వర్క్, లీజర్ టైంలో ఫన్. హౌ ఇస్ దట్? సూపర్ మేడం. అవును, దేశానికి ప్రాఫిట్ తెచ్చిపెట్టేది మీరే అంట కదా. ఇలా శాలరీ రాగానే మొత్తం వైన్ షాప్ దగ్గర ఆర్పేస్తారంట కదా, పెద్ద ట్యాక్స్ పేర్ అయితే.
మీ పరిస్థితి ఏంటి? మీ వర్కే కాకుండా ఆఫీస్లో వేరే వాళ్ళ వర్క్ కూడా డబ్బుల కోసం చేస్తారంట. అదే డబ్బులు ఆఫీస్లో మళ్ళీ వడ్డీకి తిప్పుతారంట. వావ్, బ్రిలియంట్ ఐడియా. స్టార్టప్ పెట్టచ్చు మీరైతే. అవును శ్యామ్, శకుని నీకేమైనా చుట్టమా? హా, లేదు మేడం. అబద్ధాలు వద్దు. నీ లీలలు నా దాకా వచ్చాయంటే నీకు అర్థం అవ్వాల్సిందే కదా. అయినా స్వామికి కాల్ చేసి ఆఫీస్కి రావద్దని చెప్పి నా దగ్గరకు వచ్చి ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేస్తావా? సారీ మేడం, అంటే భూతబుర్ర కదా, ఏదేదో అనిపించి అలా అనేసా అనమాట. అయినా స్వామిని వెదవలు చేసిన లిస్ట్ లో ఫస్ట్ నువ్వే ఉంటావు కదా. సరే, ఏమైనా చెప్పొచ్చు కదా, ఏమైనా మాట్లాడండి. మీరెవరేం చెప్పేలా లేరు, నేనే చెప్తా. యాక్చువల్లీ మొన్న ఏమైందంటే, మా డ్రైవర్ రాలేదని నేను స్వామిని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నా. అప్పుడు రూమ్ బలే ఉంది మేడం. ఆయన ఏంటి మేడం అంత షాక్ ఇచ్చారు? నేనేం చేసా? అదే మేడం, వాళ్ళతో సరదాగా మాట్లాడారు కదా, వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నారు. నువ్వే కదా చెప్పావు ఎంప్లాయీస్ ని భయపెట్టి పని చేయించుకోకూడదు, ఫ్రెండ్లీగా ఉంటే రిజల్ట్స్ వస్తాయని. నువ్వు చెప్పిందే ఫాలో అవుతున్నాను స్వామి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏం వద్దులేండి మేడం. మరేం కావాలి? ట్రీట్ కావాలా? ఇది బెస్ట్. సర్లే గాని, డాడీ కాల్ చేశారు. నేను ఎవరికో నచ్చానంట, కలవమన్నారు. తన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా నాతో వస్తావా? చిలక గోరింకల్లా మీ మధ్య నేనెందుకు మేడం, కాయకలేక బాగోదు మేడం. మీరు వెళ్ళొచ్చండి, నచ్చితే చేసేసుకోండి. అలా కాదు స్వామి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. అవును. అండ్ నీ వల్లే కదా నేను మళ్ళీ మనుషుల్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నువ్వు ఉంటే బాగుంటుంది పక్కన. ప్లీజ్ నాకు కొంచెం తోడుగా రావా? అయితే కండిషన్ ఏంటి? మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అంటే బాస్ కూడా అనుకోండి. మన ఆఫీస్లో ఎవరో కమెంట్స్ ఇచ్చండి, నాకు చాలు. అంటే ఏంటి, నన్ను ఇప్పుడు బ్రోకరిజం చేయమంటా? చిచ్చి అలా కాదు, వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పించండి చాలు. మీ దయ వల్ల ఆ ఒక్కలోడు తిరుపతి చాలు మేడం, ప్లీజ్. యా మేడం, ఇందాక ఏటీఎం ప్రాజెక్ట్ కోడ్ పంపింది ఎవరు? తను నేనే బ్రో. ఏమైంది? కోడింగ్ లో చాలా బగ్స్ ఉన్నాయి, అలా చూసుకోకుండా ఎలా పంపిస్తారు? లేదు బ్రో, ఇందాక కరెక్ట్ గా రన్ అయింది. మీరు పంపిన కోడ్లు ఏమైనా చేంజెస్ చేశారా? అంటే తెలీదు బ్రో. చూసారా మేడం, ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఇలానే ఉంటుంది వర్క్లో. మినిమం బేసిక్స్ కూడా తెలియదు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతారు. మమ్మల్ని చంపడానికా? మరి క్లయింట్స్కి ఏం సమాధానం చెప్పాలి? సారీ బ్రో. సారీ చెప్తే పని అయిపోద్దా? పనులు నేర్చుకోరు కానీ సారీ చెప్పడం మాత్రం నేర్చుకుంటారు. షట్ అప్. వర్క్ ని ఒక్కడికే వచ్చిన వర్స్ట్ యాటిట్యూడ్ ఇంకెక్కడైనా చూపించుకో, నా మనుషుల దగ్గర కాదు. క్లయింట్స్ ఎవరైనా సరే నేను సమాధానం చెప్పుకుంటా. అండ్ ప్రాజెక్ట్ లో మిస్టేక్ వచ్చిందంటే టీంలో ఎవరైనా చేసి ఉండొచ్చు, అది తెలుసుకో ఫస్ట్. ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తుంది నేను. నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు నా మనుషులతో మాట్లాడడం కాదు. సారీ మేడం. సారీ మేడం. మీరు వర్క్ నేర్చుకోమని చెప్పినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. అయినా మీరు అక్కడ సీరియస్ అవ్వకుండా ఉండాల్సింది. ఇంకా అది ఆలోచిస్తున్నారా? నేను చూడండి అన్నీ మర్చిపోయింది, కూల్గా ఉన్నాను. నీకు సిగ్గు లేదు కాబట్టి కూల్ గానే ఉంటావు. ఏంటి మేడం అంత మాట అన్నారు? లేకపోతే ఏంటి? అయినా వాడెవడో ఏదో అంటుంటే నీకేం అనిపించకపోవచ్చు. నా ఫ్రెండ్ ఎవరైనా ఏమైనా అంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. అయినా నీకు అసలు సిగ్గు లేదా? వాడి వెనకట్లే సారీలు చెప్పుకుంటూ తిరుగుతావా? అది కాదు మేడం. ఏది కాదు? నాకు నీ గురించి తెలుసు. రేపొద్దున వాడు ఎప్పుడైనా కనిపిస్తే వాడికి సారీ చెప్పి వాడితోనే సిట్టింగ్ వేస్తావు. సిట్టింగ్ ఆలోచన భలే ఉంది. అబ్బో, ప్రతి దానికి పళ్ళెక్కిలిస్తాడు. ఏదో పెద్ద సీతం వాకెట్లో సిరిమల చెట్లో రేలంగమా ఇలాగా. స్టూపిడ్ ఫెలో. మేడం అది సి స్వామి, నీలా ఉండడం కరెక్టే, కానీ అది నీ మనుషుల దగ్గర, నీకు వాల్యూ ఇచ్చే మనుషుల దగ్గర. ఇలాంటి వాళ్ళ దగ్గర నాలాగే ఉండాలి. అండర్స్టాండ్? అండర్స్టాండ్ మేడం. మీరు తిట్టనంటే మీకు ఒకటి ఇస్తాను మేడం. ఏంటి? ఇదిగోండి. దీనికి ఎందుకు తిడతా? అంటే ఇది ఒక్కటే కాదు, పొద్దున్నే ఇద్దాం అనుకున్నాను. మీరు అందరితో సరదాగా ఉండడం చూసి అవసరం లేదనిపించింది, కానీ ఇప్పుడు ఇవ్వాలనిపిస్తుంది. ప్రెజర్ అనిపించినప్పుడల్లా దాన్ని ప్రెస్ చేయండి మేడం. ఇదిగో మీరు కాపర్ నాకు మాట ఇచ్చారు. హ్యాపీ బర్త్డే, బాయ్. అమ్మో. హాయ్, నా పేరు స్వాతి. ఓ, నేను ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. ఈ టీమ్ తో నన్ను కొలాబరేట్ అవ్వమన్నారు. హాయ్, నా పేరు శ్యామ్. హాయ్ బ్రో. బ్రోనా? తీరిందా బాగా? ఇప్పుడు నీకుంటా చూడు. హాయ్, దిస్ ఇస్ స్వామి. హాయ్ బ్రో. నన్ను మాత్రం బ్రో అనకండి స్వాతి గారు. ఓకే. ఎందుకంటే నన్ను బ్రో అన్న మా ఊర్లో అమ్మాయిలందరికీ అంకుల్స్ హస్బెండ్ లో వచ్చారు. మీరు అసలే చూడడానికి చాలా అందంగా ఉన్నారు. మీకు అంకుల్ హస్బెండ్కి వస్తే ఏం బాగుంటుంది చెప్పండి. నాలాంటి ఎవరితో వస్తే బాగుంటుందని చెప్పి ముందుగానే చెప్తున్నాను, అదనమాట. ఓవర్ యాక్టింగ్. హాయ్ స్వామి. హాయ్ అండి. కావాలంటే వీణి బ్రో అనొచ్చు, నో ప్రాబ్లం.
ఏంట్రా అలా చూస్తున్నారు? మీ చెల్లికి హాయ్ చెప్పండి. హాయ్. సరే నేను మళ్ళీ వస్తాను. ఎక్స్క్యూస్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా అదే నేను కూడా అదే అన్నాం అనుకున్నాను. స్వాతి గారు. స్వాతి స్వామి పేర్లు భలే కలిసి మేము కూడా తొందరగా కలిసిపోతే ఎంత బాగుంటుందో. ఏంటి? మీ పేరు చాలా బాగుందని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఫ్రెషర్ కదా అని చెప్పి మీరేం కంగారు పడద్దు. మీకే హెల్ప్ కావాలన్నా ఏ మొహమాట పడకుండా నన్ను మాత్రం అడగండి. ఎందుకంటే ఈ ఆఫీస్ లో వర్క్ గురించి ఏటు జట్టు తెలిసింది నా ఒక్కడికి మాత్రమే. మీరు స్వామియే కదా? హే పాపులర్, మీకెలా తెలుసు? అదేంటి స్వామి రికమెండేషన్ క్యాండిడేట్ పెద్ద పని రాదని బయట మాట్లాడుకుంటున్నారు, మీరేమో ఇలా అంటున్నారు. వేరే స్వామిలు ఏమైనా ఉన్నారా? ఎవరు లేరండి, వీడే అండి. కోడితే మొహం మ్యాంగో పిక్లు అయిపోద్ది. ఎది కావాలని చూస్తే తట్టుకోలేరండి. బ్రెడ్ లెస్ డాగ్స్, బ్రెడ్ లెస్ డాగ్స్, ఆ డాగ్ బార్స్ అన్ని మీరు బాయ్కౌట్ చేసి చెప్తాను. సరే అండి, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఏమండి థ్యాంక్స్ ఎందుకండి? బయట వాళ్ళకి చేస్తానా చెప్పండి, మన అనుకున్న వాళ్ళకే కదా. మీరేం కంగారు పడద్దు, నేను చూసుకుంటా. ఇంత పులిహారా? ఓకే. ఇంకొక విషయం చెప్పండి. ఈ రోజు రాశి ఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుస్తా అని రాసుంది. మిమ్మల్ని కలిసిన తర్వాత నిజం అనిపిస్తుంది. నా రాశి ఫలాల్లో కూడా నా లైఫ్ పార్ట్నర్ ని కలుస్తా అని రాసి పెట్టుంది. మీరు నన్ను వదిలితే నేను వెళ్ళి కలుస్తాను. నాకేసిందా? నవ్వింది చాలరా. మీకోటి చెప్పనా? మీ ఇద్దరికి లేనిది నాకు ఉన్నదేంటో తెలుసా? చెప్పు. ఆ అమ్మాయికి లవరే ఛాన్స్. మీ చెల్లిని జాగ్రత్త చూసుకోండి. పగిలిపో. చెప్పు, ఏంటి నీ బాధ? బాధ కదా మేడం, బాధ్యత. మీరు ఎవరో ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తానని చెప్పారు కదా, మిమ్మల్ని ఒక్కలు ఎందుకు పంపేస్తాను చెప్పండి? మీతో పాటు తోడుగా వచ్చి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడమే నా బాధ్యత మేడం. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? ఎలా మేడం, ఎలా కనిపెట్టారు? అస్సలు తడబడకుండా, కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇంత వెనపూస్తున్నావు అంటే ఏదో ఉంది. చెప్పేంటి? అది నేను సరే, నువ్వు కొంచెంసేపు సిగ్గుపడు, నేను వర్క్ చేసుకుంటా. మేడం చెప్పేది అనొచ్చు కదా. చెప్పు. నేను ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తాను మేడం. తెలుసు, పీచ్ మిఠాయేగా. ఈ ఎపిసోడ్కి ఒక్కసారి నా పదం వాడకుండా ఉండలేరా? వాడకండి, చిరాకు వస్తుంది. మరి ఇంకెవరు? చెప్తాను. అలా అడిగారు, బాగుంది. మన టీంలో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది కదా, స్వాతి. తను జాయిన్ అయింది నిన్నే కదా, అప్పుడే లవ్ ఏంటి? మేడం బెండకాయ మొదలక ముందే కూర వండేయాలి. బెండకాయ? నా భాష మీకు అర్థం కాదు. అది కాదు మేడం, ఎంతమంది అమ్మాయిలు ట్రై చేశాను. ఆన్లైన్ అయితే బ్లాక్ చేస్తున్నారు, ఆఫ్లైన్ అయితే చీ కొడుతున్నారు. రాక మన టీంలోకి కత్తిలాంటి అమ్మాయి వచ్చింది. అదే అందంగా ఉన్న అమ్మాయి వచ్చిందని చెప్తున్నాను. అందంగా ఉంటే చాలా? అమ్మాయి అయితే చాలు. బాగా కరువులో ఉన్నావు స్వామి. థ్యాంక్స్ మేడం. ఇందులో బ్యూటీ అంటే తెలుసా? ఆ అమ్మాయా? అది ఎలాగ ఉందనుకోండి. అది కాకుండా ఆ అమ్మాయి మన టీంలో ఎదలందరినీ బ్రో అని పిలిచేసింది, నన్ను తప్ప. యాదవులందరినీ పిలిచిందంటే రేపో మాపో నిన్ను కూడా పిలిచేస్తుంది. అందులో ఏముంది? సపోర్ట్ చెప్పండి, డిసప్పాయింట్ చేస్తారేంటి? మరి లేకపోతే ఏంటి? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఏం లేదు మేడం, బాస్ నా గురించి బిల్డప్ ఇస్తే ఒక రేంజ్ లో ఉంటది కదా, తొందరగా సెట్ అయిపోద్ది. అందుకే మీరు నా గురించి ఏ రేంజ్ లో చెప్తారంటే, నేను సిన్సియర్ వర్కర్, ఫిలాంథ్రపిస్ట్, హిప్పోపోటమస్, అవతార్ ద వే ఆఫ్ వాటర్, వకాండా ఫర్ ఎవర్, డైనోసారస్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడి నా గురించి. ఇవన్నీ జంతువుల పేర్లు. ఏంటి ఇవన్నీ జంతువుల పేర్లే? పదాలు బాగున్నాయని చెప్పి ఇన్స్టాడీ కింద పెట్టేసుకున్నానే. స్వామి హిప్పోపోటమస్. చిచి సర్లేండి, మీరైతే మంచి మంచి పదాలు వాడి ఆ అమ్మాయి నాకు సెట్ చేయండి చాలు. ఓకే. నీ పని బాగుంది స్వామి. మీ డాడీ రికమెండేషన్ తో జాబ్, నా రికమెండేషన్ తో లవ్. అస్సలు సిగ్గు లేకుండా పక్కోడి మీద పడి బతికేయగలవు. చిచ్చి. అయినా నేను ఎన్ని చెప్తే ఏంటి? ఆ అమ్మాయికి నీకు వర్క్ రాదని తెలిసిపోతుంది కదా. అలా వద్దని తెలిసే రాత్రంతా కూర్చొని సగం పీడిఎఫ్లు బట్టి కొట్టేశా. ఏంటి వాటితో వర్క్ చేసేస్తావా? వర్క్ నేర్చుకోవడానికి సరిపోవు నాకు తెలుసు మేడం, కానీ వర్క్ వచ్చు అని మేనేజ్ చేయడానికి సరిపోతాయి కదా. బీటెక్ లో చేసింది అదేగా. మీ డాడీ చెప్పినా వినంది, నేను చెప్పినా వినంది. ఆ అమ్మాయి కోసం నేర్చుకున్నానంటావు. ఏంటో మేడం, ఎవరైనా జాబ్ జాయిన్ 2 నెలల ముందు నేర్చుకుంటారు. నేను జాబ్ వదిలేసి 2 నెలల ముందు నేర్చుకుంటున్నాను. సర్లేండి, స్వాతి వచ్చే టైం అయింది. లేట్ అయితే ఇంకోటి తగులుకుంటాడు. అర్థమైంది కదా? పెద్ద పెద్ద మాటలు మర్చిపోకండి. క్రేజీ ఫెలో అసలు. ఒరే స్వాతి వాళ్ళ క్యూట్ గా ఉంది కదా? అవును, చాలా క్యూట్ గా ఉంది. ఒరే ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్స్ శత్రువులు అవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, అందుకే నువ్వు డ్రాప్ అయిపో. ఒరే ఆ అమ్మాయి నీకంటే కలర్ ఉంటుందిరా. అయినా కలర్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. నా కలర్ గురించి నువ్వు మాట్లాడితే అర్థమవుతుందా? అయినా నువ్వు నా గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కానీ అక్కడ చూడు ఎంత కాంపిటీషన్ లో ఉన్నారు. రే ఎవర్రా వీళ్ళంతా?
గవర్నమెంట్ జాబ్ లో కూడా ఎంత కాంపిటీషన్ ఉండదు. అందమైన అమ్మాయిలకి ఆ రేంజ్ లో డిమాండ్ ఉంది మరి. ఇందాక ఒకడు పక్క టీం నుంచి వచ్చి అరగంట సోదేసి మరీ వెళ్ళాడు. మనకి సెట్ అవ్వకుండా పర్లేదు, పక్క టీం మనకు అస్సలు సెట్ అవ్వకూడదు. అర్జెంట్గా ఖర్చు వేసేయాలి. ఏం చేద్దాం? రే తన వాటర్ అయిపోయింది, నేను వాటర్ ఇచ్చొత్తా. ఇదిగో వాటర్ థ్యాంక్ యూ. తాగు. సరిపోయిందా? స్వాతి, ఏ హెల్ప్ కావాలన్నా నన్నే అడుగు, ఓకేనా? ఓ మన టీంలో ఎవరికి బాగా వర్క్ వచ్చు, కొన్ని డౌట్స్ ఉన్నాయి. దీనికి ఇలా అర్థమైందా? ఏమన్నా కావాలంటే ముందు నన్ను అడుగు, నాకు ఒకవేళ రాకపోతే వేరే దగ్గరికి వెళ్తాం, సరేనా? అవును స్వామి, మేడం నువ్వు బాగా క్లోజ్ అంట కదా, ఆఫీస్ లో అందరు అదే మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు ఫ్రెండ్స్, సో అలా మేము ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందనమాట, అంతే. మేడం నేను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసిందంటే ఎంతో కొంత మంచోడివే అయి ఉంటావు. కొంత ఏంటి, చాలా మంచి వాళ్ళు. మనం కావాలంటే నా ఆధార్ కార్డులో అమాయకుడు అని, పాన్ కార్డులో పన్నుడు అని రాసి ఉంటుంది తెలుసా? ఆహా, పాస్పోర్ట్ లో పులియార్ రాజా అని ఉంటుందా? చిచ్చి, మంచి లైన్ బొక్క. పర్లేదులే, నువ్వే కదా, ఓకే. స్వామి ఒక చిన్న ఫేవర్ చేస్తావా? నువ్వు అడిగితే పెద్ద పెద్ద వార్లే చేస్తాను, చిన్న ఫేవర్ చేయలేనా? ఏం చెప్పు. నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నా వర్క్ ఫినిష్ చేస్తావా? నేను వెళ్ళి కాఫీ తాగొస్తాను. చేద్దాం, నువ్వు వెళ్ళు. ఓకే. చిచ్చి, నాకే అన్ని అవ్వాలా? ఏమొచ్చు మనకి? ఏంటో సబ్టైటిల్స్ కొరియన్ సినిమా చూస్తున్నట్టుంది, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. అమ్మాయి ముందు పరువు పోద్దేమో. ఒరే శ్యాము, ఇట్రా. ఒరే, ఆ అమ్మాయి హెల్ప్ చేయమని చెప్పిందిరా, ఒక్క ముక్క అర్థం కావట్లేదు, కొంచెం హెల్ప్ చేసి పెట్టవా? చేయను. ఒరే నీకు దండం పెడతాను రా, చేయవా? రే నీ ట్రైల్స్ లో నువ్వు ఉండాలి, నా ట్రైల్స్ లో నేను ఉంటా. 500 ఇస్తాను రా, చేయవా? ఇంకొద్ది ఖర్చు అవుద్ది. 1000. సరే అయితే. అయిపోయిందంతే. అంతేనా? నువ్వు వెళ్ళిపో, వెయిట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. బాయ్. బాయ్. అయిపోయింది. అయిందా? కూర్చో కూర్చో. వర్క్ అంతా అయిపోయింది, మొత్తం నేనే చేసా. థ్యాంక్స్ స్వామి. స్వాతి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయ్యాం కదా, కొంచెం నీ నెంబర్ ఇవ్వచ్చు కదా? అచ్చా, ముందు ఇలా నంబర్ తీసుకుని తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, లవ్ ఫర్ ఎవర్, ఇదే కదా ప్రాసెస్? ఏజ్ చాలా కాదు. నైట్ నీకన్నా డౌట్స్ వచ్చాయనుకో, నాకు కాల్ చేసి అడగాలి కదా, అందుకని. చూడు స్వామి, మేడం నీకు నంబర్ ఈజీగా ఇచ్చినంత నేను ఇవ్వలేను. నాకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ డే వచ్చి ఆఫీస్ లో అడుగుతాను, ఓకే? సరే. ఏంటో అనుకుంటే ఏదో అయింది. ఏరా నంబర్ ఇచ్చిందా? కొద్ది నాకు కూడా ఎవరా? ఇచ్చింది, రాసుకో. 7 అంతే ఇచ్చింది. తన చెప్పు నెంబర్ సైజ్ అంట, వీళ్ళు జచ్చప్పులు కొనిచ్చి. అంత కష్టపడి వర్క్ చేసినంత బిల్డప్ ఇచ్చినా సరే నంబర్ ఇవ్వలేదంటే ఇంకా లైట్ తీసుకోరా. ఛాన్సే లేదు, తన నంబర్ ఇచ్చేదాకా వదిలే ప్రసక్తే లేదు. నెవర్ గివ్ అప్. నాకెందుకో డౌట్ వేస్తుందిరా. ఇందాక పక్కటి మోడు వచ్చాడు చూడు, వాడికి ఏమన్నా నంబర్ ఇచ్చేసి ఉంటుంది, అందుకే నీకు ఇవ్వలా. వీడు నోట్లో చొక్క మంచి మట్టదు, నాకు అది అనిపిస్తుందిరా. రే నీకు పని చెప్తా, చెయ్యి. తన నంబర్ తీసుకొని తనకి సర్ప్రైజ్ గా మెసేజ్ చెయ్యి, సర్ప్రైజ్ అవుద్ది. తనకు తెలియకుండా తన నంబరా? ఎలా? మేడం అడుగు, తన దగ్గర అందరి డీటెయిల్స్ ఉంటాయి కదా. మేడం సచ్చినా ఇవ్వదు. సరే అయితే నంబర్ కోసం ఇలాగే తిరుగుతూ ఉండు, ఎవడో ఒకటి తగులుకుంటాడు, నీ ఇష్టం. నెగిటివ్ నా కొడుకు. సరే వెళ్తాలే. దేవుడా, ఫస్ట్ టైం తెలిసి తెలియకుండా ఒక చిన్న తప్పు చేస్తాను, దొరకకుండా చూసుకోవా ప్లీజ్. మేడం, మా నాన్నగారితో ఇంపార్టెంట్ కాల్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఇవ్వను. అదేంటి అలా అంటారు? అయినా నా ఫోన్ ఎందుకు? వేరే వాళ్ళ ఫోన్స్ లేవా? మేడం, వాళ్ళ దగ్గర అయితే మా నాన్నగారి నెంబర్ ఉండదు కదా, మీ దగ్గర అయితే ఉంటుంది, అందుకని. మీ నాన్నగారి నంబర్ ఉండాల్సింది బుర్రలో కదా. గుర్తులేదు. పీడిఎఫ్ అయితే బాగా గుర్తుంటాయే. ఇటు ఇవ్వండి. తీసుకా. పాస్వర్డ్ తెలుసా? చెప్పండి. ఇటీ. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మేడం. ఏంటా భంగిమా? రెస్పెక్టింగ్ మేడం. అవును, అయ్యి బాబు చచ్చిపోయింది. నాకు డౌట్. దొరికేసానేంటి? ఏంటి మేడం? ఇప్పుడు 2 months లో ఎలాగో జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, ఈ టైంలో అమ్మాయితో లవ్ ఏంటి? ఏంటి మేడం, వేరే వేరే దేశాలు ఉంటారో చాలా మంది లవ్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ నా లవ్ ఎంత ఏమో ఎవరికి తెలుసు. ఒకవేళ అంతా బాగా అయితే నా బిజినెస్ ఎక్కడే పెట్టుకుంటానేమో. ఆ? మీరు కన్విన్స్ అయ్యారుగా. నీ దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంటుందే. ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తానే. సారీ బ్రో, ఆ రోజు ఏదో కోపం లేదో అనేసిన. పర్లేదు బ్రో, మనమంతా ఒకటే ఆఫీస్ వాళ్ళం. మనలో మనకి ఏంటి ఫార్మాలిటీస్? వీఆర్ ఫ్యామిలీ బ్రో. ఆ కోపంలో ఏదేదో అనేస్తావు అనుకున్నా, కానీ నువ్వు చాలా కూల్గా ఉన్నావు. కూల్గా ఉండడానికి నేను ధోని అనుకుంటున్నావా? అప్పుడు అనేసి మాట్లాడేసి ఇప్పుడు సారీ చెప్తే అని మర్చిపోతాను అనుకుంటున్నావా? ఈ బుద్ధి నన్ను తిట్టక ముందు ఉండాలి. ఎందుకు వచ్చేస్తారో తెలీదు. సారీ చెప్పడం మాత్రం నేర్చుకుంటారు. చే, నేను కాబట్టి ఊరుకున్నాను. బంగారులాంటి మా మేడం అంటే అసలు ఈ పని ఏమైంది తెలుసా? అసలు ఏమనుకున్నా నా గురించి అసలు? మేడం మీరా? మీ గురించి మేడం చెప్తున్నాను చూడండి మేడం. అసలు ఇక్కడ నీ పని అయిపోయాక వచ్చి నన్ను క్యాబిన్ లో కలు. అయ్యో సారీ బ్రో, ఖాళీ ఉన్నప్పుడు కాల్ చేయి. సిట్టింగ్ వేసి క్లియర్ గా మాట్లాడుకుందాం. బాయ్. నువ్వుదా రే. మేడం ఏంటి అంత సీరియస్ గా పిలిచింది? ఏమోరా, ఫైర్ లో ఉన్న మేడంని కూల్ చేసావు, ఇప్పుడు కూల్లో ఉన్న మేడం ఫైర్ చేస్తున్నావు. ఏమైద్దో పద చూద్దాం. డైరెక్టర్ కి చెప్పి నీకెంత బాంబలాగా ఫస్ట్. సరే. రే, స్వాతి ఏడుస్తుంటే కూడా ఎంత అందంగా ఉందో. చీ ఎదవా, నీ వల్ల ఏడ్చేది. ఏ కదా ఇలా రియాక్ట్ అవుతున్నానేంటి? పాపం రా, తను కక్కుర్తిపడి మెసేజ్ చేస్తాను. పద ఉదరద్దాం. స్వాతి సారీ, ఇలా అవుతుంది అనుకోలేదు. అలా చేయకుండా ఉండాల్సింది. ఎలా చేయకుండా ఉండాల్సింది? అదేంట్రా? సరే అవన్నీ కాదు కానీ కంట్లో కొంచెం నలక పడింది, ఉత్తావా? ఎలక? ఎలక కాదు, నలక. కొంచెం ఉత్తావా? అంటే నువ్వు ఏడవట్లేదా? ఎందుకిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఉత్తావా ఉదవా? ఊతాను. ఉఫ్, పోయిందా? నేనేమైనా ఆల్కహాల్ మీటర్ అనుకుంటున్నావా? బుర్ర తక్కువ ఎదవా. ఏంట్రా అలా అంటావు? ఊదు, నలక. ఊతాను ఊతాను. ఎక్కడుంది? ఏదో చిన్నగా ఉందలే. ఉఫ్, పోయిందా? స్వాతి, నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. నేను ఇంట్లో అంత పెద్ద గొడవైనా ఈరోజు ఆఫీస్కి వచ్చావంటే నువ్వెంత గ్రేట్ అసలు. నిన్న నువ్వేమైనా మా ఇంటికి వచ్చావా? ఒకళ్ళు అలా పిలవకుండా ఇంటికి రావడం మా ఇంట వంట ఉండవు తెలుసా? అవును, నంబర్ పైన మెసేజ్ చేయడం మాత్రం తెలుసు. చెప్పు తెగిపోద్ది. ఫ్రెండ్ కదా చనువు. మరి మా ఇంట్లో గొడవైన సంగతి నీకెలా తెలుసు? ఇదేంట్రా నాయన, తెల్లగా ఉంది తెలివైంది అనుకున్నాను, ఇంత ఎడ్డిది అనుకోలేదు. నేను ఇంట్లో గొడవైంది నావలని కూడా తెలియదు దీనికి. స్వామి, ఏంటి పాత ఆండ్రాయిడ్ ఫోన్ లో అలా హ్యాంగ్ అయిపోయావు? ఏం లేదు, నీకు నా మీద కోపం లేదుగా. నిన్న నా వర్క్ చేసి పెట్టావు, సడన్ గా ఈ రోజు కూడా నాకు హెడ్ఏక్ వచ్చి అడిగితే చేసి పెడతావు కదా. ఇంత మంచోడివి, నాకెందుకు నీ మీద కోపం స్వామి? అబ్బా, బాయ్ ఫ్రెండ్ అవుదాం అనుకుంటే బానేస్లా పడేస్తుంది. స్వాతి, ఇప్పుడే వస్తానే, మేడంతో చిన్న మీటింగ్ ఉంది. సరే పదరా. హలో మేడం. కూర్చో. బాబా, ఏంటి మేడం అలా చూస్తున్నారు? చూపులతో చంపడం ప్రాక్టీస్ చేస్తున్నారా? మొన్న నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? మా నాన్నతో కాల్లో మాట్లాడడానికి. ఏంటి? 1 minute మేడం. డోర్ ఎందుకు క్లోజ్ చేసావు? నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. మీకు నిజం తెలిసిపోయింది. మీరు తిట్టినా కొట్టినా ఎవరికి వినిపించకూడదు కదా, అందుకే డోర్ వేసాను. స్టార్ట్ చేయండి. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. చెప్పే కదా, మన టీంలో స్వాతిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తను ఎన్నిసార్లు అడిగినా నంబర్ అవ్వట్లేదు. మీ దగ్గర అయితే తన నంబర్ ఉంటుంది కదా. నేను చిన్న డ్రామా ఆడి మీ దగ్గర ఫోన్ తీసుకుని నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది మేడం, అంతే. అవునా? ఏది చూపి. ఇదిగోండి మేడం, మీ కళ్ళు కప్పి నెంబర్ తీసుకోవడం చాలా కష్టం అనుకున్నా, కానీ పని తొందరగానే అయిపోయింది. నీకు మంచి పనులే కాదు, తింగర్ పనులు చేయడం కూడా సరిగ్గా రాదా? నువ్వు తీసుకున్న నంబరు స్వాతిది కాదు, స్వస్తిక్ దిరా సన్నాసి. ఏంటవునా? అదంటే స్వస్తిక్. స్వాతి స్పెల్లింగ్ కూడా తెలీదా నీకు? అంటే మేడం, స్వాతి స్వామిలో స్వా కామన్గా ఉంది కదా, దగ్గరగా ఉందనుకుని అదేనేమనుకున్నాను. అప్పటికే నాకు డౌట్ వచ్చింది లాస్ట్ లో కే చూసి. స్వాతి ఇంటి పేరు కే అనుకుని అదేనేమో అనుకున్నాను. స్వస్తిక్ అనుకోలేదు మేడం, సారీ. నీ తింగర్తనం వల్ల మంచే జరిగిందిలే. పొరపాటున గానీ నువ్వు నిజంగా స్వాతికి మెసేజ్ చేసుంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చుండేది, నీ పని అయిపోయి ఉండేది. అందుకేనా స్వాతి చాలా నార్మల్ గా రియాక్ట్ అయింది. పోన్లేండి.
నువ్వు ఇంత చేసినా నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నా. అదే వేరే వాడు అనుకో ఫైర్ చేసేసేదాన్ని. థ్యాంక్ యూ మేడం. అదే సారీ మేడం, ఇంకెప్పుడు రిపీట్ కాకుండా చూసుకుంటాం మేడం. అయినా నేనే 2 నెలల్లో రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను, నువ్వేంటి ఫైర్ చేసేది అనుకుంటున్నావు కదా. ఏ చిచ్చి అలా కాదు మేడం. మేడం చెప్పండి సార్. నేను మెసేజ్ చేసిన స్వస్తిక్ ఎవరు మేడం? అదే డాడీ నన్ను ఒక అబ్బాయికి నచ్చానని కలవమన్నారు కదా పెళ్లి చూపుల్లో, తను. మరి నేనే స్వామి అని తనకెలా తెలిసింది? తనతో మాట్లాడేటప్పుడు మాటల్లో ఒకసారి నీ గురించి చెప్పా. ఏదో కొత్త నంబర్ తీసుకున్నాడట, సో నాకు మెసేజ్ చేశాడు. మీరు నాకు కాల్ చేశారు అంటే మీరు ముందు నుంచే చాటింగ్ చేసుకుంటున్నారన్నమాట. మరి ఆ అబ్బాయిని కలవడానికి వెళ్తున్నా నాతో తోడుగరా అని నన్ను ఎందుకు రమ్మన్నారు? ఇంట్రోవర్డ్స్ కదా స్వామి, అంతే. చాటింగ్లో రిప్లైలు ఇస్తాం గానీ డైరెక్ట్గా చూసేసరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ 0కి పడిపోతాయి, అందుకు. కరెక్ట్ మేడం. ఇదిగో తమరు పెట్టిన మెసేజ్ స్క్రీన్ షాట్ పంపించాడు. ఫస్ట్ స్వామి అంటే నువ్వు అయ్యుండవులే ఇంకెవరో అనుకున్నాను, కానీ మెసేజ్లు చూసాక డైరెక్ట్గా నీ మొహం కనిపించిపోతుంది. ఆఫీస్లో ఆడుకోవడానికి నేను అక్కడ దొరికాను అందరికి జోకర్ లాగా. బాగుంది, క్లాప్స్. ఈ విషయం మళ్ళీ అందరికీ చాటింపేస్తావేమో, జాగ్రత్త. నువ్వు చేసింది ఫ్రాడ్ పని, నరుకుతారు. నరకడం విషయం పక్కనట్టండి, ఇంత వయసు వచ్చినా సరే స్వస్తికి స్వాతికి తేడా తెలియదురా యదవా అని చెప్పి నన్ను వేసుకుంటారు. చెప్పను. ఆ శ్యామ్ గాడికి కూడా చెప్పకు. ఈ ఐడియా ఇచ్చింది ఆ యదవే మేడం. అనుకున్నా వాడేనా ఇలాంటి గ్రహాంతరవాస ఐడియాలు ఇచ్చేది, అన్ని వాడే. ఫస్ట్ వాడిని నిన్ను విడగొట్టేయాలి, వాడిని వేరే టీంలో వేసేయాలి, అప్పుడు గానీ మీ ఇద్దరికి బుద్ధి రాదు. ఆ పని మాత్రం చేయకండి. ఏ అంటే నాకు మీరు ఈ మధ్య క్లోజ్ అయ్యారు, కానీ స్టార్టింగ్ నుంచి నన్ను భరించింది ఆడే. సిటీ లైఫ్ అయినా ఆఫీస్ లైఫ్ అయినా స్టార్ట్ అయింది ఆడితోనే, ఎండ్ కూడా ఆడితోనే అవ్వాలి. మేడం మన కాలేజ్ లైఫ్లో మన కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్ రాకపోతే ఎంతలా బోరు కొడుతుందో, ఈ ఆఫీస్లో నా పక్కన లేకపోయినా కూడా అంతే బోరు కొడుతుంది. మీరు ఆయన డెసిషన్ లైన్ తీసుకోకండి. ఇప్పుడు మీరు ఆయన వేరే టీంలో వేసారనుకోండి, మెల్లమెల్లగా నాకు ఆఫీస్ రావాల్సిన ఇంట్రెస్ట్ కూడా పోద్ది. అలాంటి డెసిషన్ లైన్ తీసుకోకండి, నేను జాగ్రత్త చూసుకుంటాను. డోంట్ వరీ. సరే, ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో. జాగ్రత్తగా ఉంటాం మేడం. మేడం స్వస్తికి సారీ చెప్పాను చెప్పండి. సరేలే, మొన్నేమో ఆ పిల్ల కోసం వర్క్ నేర్చుకున్నావు, ఇవాళ నాకే వెన్నుపోటు పుడిచావు. రేపొద్దున ఏం చేస్తావని భయం వేస్తుంది. అదే మేడం అబ్బాయిల వీక్నెస్. ఒక్కసారి అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసాం అనుకోండి, ఆ అమ్మాయి కోసం ఎడారిలో సునామీ రప్పిస్తాం, సముద్రానికి చోట్ల పట్టిస్తాం, అరిటాకులు ఆకాశాన్ని ఎక్కిస్తాం. బాత్రూంలో హార్పిక్ వేసి కడుగుతావా? మూసుకొనేలే. వెళ్తాను, ఎపిసోడ్ 1 చేసింది అదే కదా. స్వాతి పేరు స్పెల్లింగ్ కూడా తెలీదు, నీకెందుకురా లవ్? ఏంటో నా కర్మ. స్వాతి, అమ్మో స్వాతి దగ్గర పరువు పోకుండా చూసుకోవాలి. స్వామి ఓహో కొంచెం నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఇట్రా. స్వాతి, నేను నైట్ నాకు కలొచ్చింది, నీకు నాకు పెళ్ళైనట్టు, మనకు పుట్టబోయే పిల్లలకి ఏం పేర్లు పెట్టాలని చెప్పి గొడవ పడుతున్నామంట. చాలా బాగుంది కదా. నీకు కూడా ఇలాంటి కళ్ళు వస్తుంటాయా? నేను రోజు పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదివి పడుకుంటా స్వామి. గ్రేట్. అందుకే నాకు అలాంటి పీడకలలు రావు. పీడకల్లా అలా అనేసిందేంటి? స్వాతి, నువ్వు లూడో ఆడతావా? ఆడతాను. హే, మేమందరం అప్పుడప్పుడు ఆడుతుంటాం. నీ నెంబర్ నాకు ఇచ్చావు అనుకో, మేము ఆడినప్పుడు నీకు కాల్ చేస్తా. వద్దులే స్వామి, ఇప్పటికే నీకు ఘోరంగా పీడకలలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నెంబర్ ఇచ్చాననుకో ఇంకెన్ని దారుణంగా వస్తాయో. స్వాతి, డైరెక్ట్గా అడిగేస్తాను, నువ్వు నాకు నెంబర్ ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పు? అమ్మాయిలు అడగకపోయినా నంబర్ ఇస్తారు, అది అవతల మనిషిని నమ్మినప్పుడే. నీకు అర్థమైనట్టుంది కదా. సరే, నేను వెళ్ళొస్తా. ఒక్కడ సినిమాలో ఓబులొట్లు అయిపోయింది నా పరిస్థితి. కర్మ ఏంటో. అమ్మని అమ్మ, ఈడేంటి తెగబులేరు కలిపేస్తున్నాడు. మేడం పక్క టైం షిఫ్ట్ చేస్తా ఓనాల్సింది, కనీసం కాంపిటీషన్ అన్నా తగ్గేది. ఏంట్రా ఏం చేస్తున్నావు? హలో స్వామి గారు, మీరు చాలా గ్రేట్ అండి. ఇప్పుడే శ్యామ్ గారు మీ గురించి అన్నీ చెప్తున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి మీరు చేసిన అల్లరి, ఎవరెంత టెన్షన్లో ఉన్నా మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళని కూల్ చేసి, టోటల్గా మీరు ఒక స్ట్రెస్ బస్టర్ అని
ఇలా చాలానే చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్ ఎవరా నువ్వు అనవసరంగా తిట్టుకున్నాయన్ని. థ్యాంక్ యూ, మనం బయలుదేరదాం పద. హాయ్ మ్యామ్. హే హాయ్ స్వాతి, ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఎస్ మ్యామ్. నిన్ను అడుగుదాం అనుకుని మర్చిపోయాను, టీంతో కోఆర్డినేషన్ అది బానే ఉందా? ఎవ్రీవన్ ఈస్ వెరీ కూల్ మ్యామ్. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇరిటేట్ అవ్వకుండా క్లారిఫై చేస్తున్నారు. నైస్. ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, ఏం అనుకోకు. స్వామి నేనేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? చిచి, అలా ఏం లేదు మ్యామ్. తను నాకు ట్రై చేస్తున్నాడు, బట్ ఇబ్బంది అయితే ఏం లేదు. బాస్ గా కాకుండా ఫ్రెండ్ గా నీకు ఒక సజెషన్ ఇస్తా. ఓకే. స్వామి చాలా మంచోడు, అంటే అప్పుడప్పుడు తింగరోడు కూడా. ఓ, తన వల్ల నీకేమైనా ప్రాబ్లం అయితే తను నేను ఇరిటేట్ చేస్తే తన మీద చూపించకుండా నాకు వచ్చి చెప్పు, నేను సాల్వ్ చేస్తా. ష్యూర్ మ్యామ్. మ్యామ్, మీరు స్వామిని లవ్ చేస్తున్నారా? లవ్ ఏం కాదు, రెస్పెక్ట్ అంతే. నా లైఫ్లో నేను ఒకరికి రుణపడి ఉన్నానంటే అది స్వామికే. లైక్ యూసి, ఇప్పుడు నేను నీతో ఇంత కూల్గా మాట్లాడుతున్నాను, దానికి రీజన్ వాటితో ట్రావెల్ చేయడమే, అంతే. ఓ, సచ్ ఎ నైస్ గాయ్. నిన్నటి నుంచి నన్ను నంబర్ ఇవ్వమని అడుగుతున్నాడు. మెసేజ్లతో టార్చర్ చేస్తాడేమో అని నేనే ఇవ్వట్లేదు. ఇవ్వచ్చు. పర్లేదు, ఇవ్వచ్చు అన్నమాట. ఆ? మ్యామ్, స్వామి వస్తున్నాడు, ఒక ఆట ఆడుకుందాం. ఓకే. ఏంటి? హ్మ్. స్వామి, చాలాసేపటి నుంచి మేము ఒక విషయం మీద గొడవ పడుతున్నాం, దానికి నీ హెల్పే కావాలి. చెప్పు స్వాతి, చిటికలో సాల్వ్ చేస్తా. మా ఇద్దరిలో ఎవరు బాగుంటారు? ఒక్కరి పేరే చెప్పాలి. ఇదేం కోసం రా బాబు. స్వాతి. కాదు అంటన్నా మేడం. ఆ? కాదు అంటన్నా. అయ్య బాబు, ఎలా ఇరుక్కున్నానంటరా బాబు, ఏం చెప్పాలి? చెప్పు. స్వాతి, నైట్ డిన్నర్కి వెళ్తామా? ఇందాక ఎవరు అందంగా ఉన్నారని అడిగితే నా పేరు చెప్పలేదు, కానీ డిన్నర్ రావాలంట. ఏంటి స్వాతి, అలా ఎలా అబద్ధం చెప్తాను? నువ్వు కొంచెం ఆలోచించు. చీపోరా. స్వాతి, నేను డ్రాప్ చేయనా? సరే, నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చేయాలి. నీ ఆన్సర్స్ నాకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తా. ఓకే. కార్ ఆర్ బైక్? బైక్. సినిమా ఆర్ స్పోర్ట్స్? సినిమా. సిటీ ఆర్ విలేజ్? విలేజ్. మేడం ఆర్ స్వాతి? మేడం. చిచి కాదు, నువ్వే నువ్వే నువ్వే. మనసులో ఒకరిని పెట్టుకుని డిన్నర్ ఇంకొకరితో వెళ్ళకూడదు స్వామి. హలో, వచ్చేస్తున్నా. ఎవరు పేపడేవనా? కాదు, నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నువ్వేంటి నా సీట్లో, అది కూడా ఈ టైంలో లే. బాధలో ఉన్నప్పుడు బాస్ సీట్ ఏంటి, ఎంప్లాయ్ సీట్ ఏంటి మేడం? కూర్చోండి. మళ్ళీ ఏం పెంట పెట్టి చచ్చావు? మన సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయి మన బెస్ట్ ఫ్రెండ్ బండెక్కేసి వెళ్ళిపోతే ఆ బాధలు ఉంటుందో తెలుసా మేడం? ఎందుకు స్వామి అంత జడ్జ్మెంటల్ గా ఉంటావు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి బైక్ ఎక్కితే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఫిక్స్ అయిపోతావా? దాన్ని మూర్ఖత్వం అంటారు. అయినా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? శ్యామ. వాడికంత సీన్ లేదు స్వామి. ఆడు కాదు మేడం, మరి వేణుగాడు. అదే స్టార్టింగ్ లో వాడు చెప్పిన లైన్సే మీ మీద వాడింది. ఓ దట్ పులిహార్ రాజా, అయితే నువ్వు డౌట్ పడాల్సిందే. తన కోసం ఎంత చేశాను మేడం. తనని నవ్వించడానికి నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఎదవల్ని చేశాను మేడం. వర్క్ రాపైనా కష్టపడి నేర్చుకున్న అమ్మాయి కోసం వర్క్ చేశాను మేడం. అలాంటిది నన్ను వదిలేసి ఆడు బండెక్కి వెళ్ళిపోద్దా? రాక ఒక అమ్మాయి లైఫ్ లోకి వచ్చింది. సెట్ అయింది అనుకునే టైంకి ఆ ఏదో బండెక్కి తీసుకెళ్ళిపోయాడు. ఈ అమ్మాయిలు ఇంతే మేడం, సిన్సియర్ గా ఉండే అబ్బాయిల్ని అస్సలు నమ్మరు. అంతెందుకు మేడం, అదుర్ సినిమాలో చంద్రకళ కూడా సిన్సియర్ గా ప్రేమించే బట్టునే పట్టించుకోలేదు. నేనెంత మేడం, నేనెంత. ఓకే. బీపీ వచ్చి పోయేలా ఉన్నావు. అయినా ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? వెళ్ళి నీ ఫ్రెండ్ అడగచ్చు కదా. ఆ నైట్ రూమ్ కే రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. కంగారులో స్వాతికి కాల్ చేశాను, స్వస్తికి ఎత్తాడు. సారీ చెప్పి కట్ చేశాను. స్వామి, నువ్వేమనుకోకపోతే నీ బాధ వెళ్ళి శ్యామ్కి చెప్పుకోవా, నాకు కొంచెం వర్క్ ఉంది. ఆడు కూడా లేడు మేడం, ఏదో పనుండి ఊరెళ్ళాడంట. అందుకే ఈ ఆఫర్ మీకు ఇచ్చాను. వెళ్తావా వెళ్ళవా? సర్లేండి, వెళ్తాను. పిల్లల మీద కనికర కూడా లేదు అసలు మీకు. వెళ్ళిపోతాంలా, మీ దగ్గర పెట్టుకోండి. ఇదిగో నీ ఏడుపంతా అయిపోయి చెప్పు, నాకు నీతో పని ఉంది, కొంచెం మాట్లాడాలి. బాధ చెప్పుకుంటే వర్క్ వర్క్ వెళ్ళిపోమంటున్నారు. పైగా బెస్ట్ ఫ్రెండ్ అయిన ట్యాగ్ ఒకటి. మీకు సార్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన మీ చేత కట్టి వెళ్తాను. స్వామి వచ్చింది. స్వామి ఏంటి అసలు? ఎన్ని కళలు కన్నాను, ఎంత ఊహించుకున్నాను అసలు. ఎంత కూడా కనికరం లేదు. స్వామి హాయ్. స్వామికి ఏమైంది అసలు?
స్వామి టేస్ట్ ఇలా కాదు. ఏమైంది స్వామి? ఎప్పుడు చూసినా రెడ్ బుల్ తాగినట్టు చాలా ఎనర్జెటిక్ గా ఉండేవాడివి కదా, ఇప్పుడేమైంది? డెంగ్యూ దోమ కుట్టినట్టు చాలా డల్ గా ఉండిపోయావు. ఏమైందో చెప్పు స్వామి. నీకు కావాల్సింది నేను వర్క్ చేయడమే కదా, ఏం కంగారు పడకు, కాసేపాకు చేస్తాలే. ఓ ఏంటి, నేను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి తన బండెక్కేనేనా? దానికేనా ఇదంతా? వాడు నా ఫ్రెండ్ స్వాతి. ఫ్రెండ్ గురించి తప్పుగా చెప్పకూడదు కానీ వాడు పెద్ద ప్లే బాయ్, ఆడుతూ జాగ్రత్తగా ఉండు. తను నా అన్న ఫ్రెండ్, తనని కూడా నేను అన్నయ్య అని పిలుస్తాను. నిన్న మా అన్నయ్య చెప్తే నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు, అంతే. అన్న హా అన్న. అన్న అన్నయ్య. మీరేమన్నా పవన్ కళ్యాణ్ భూమిక అనుకుంటున్నారంట్రా అని కింద కమెంట్లు వేసుకుంటారు. ఇప్పుడు వస్తాను, నువ్వు వెళ్ళు. అర్జున్గా మేడం చెప్పే విషయం. మేడం ఓ గుడ్ న్యూస్. ఏంటి, నువ్వు ప్రెగ్నెంటా? ఎలా పాసిబుల్ మేడం? ఏమో నాకు తెలీదు. కాసేపు కూడా సంతోషంగా ఉన్నవరే. బా ఏం చెప్పు. స్వాతి వేణుల మధ్య ఉన్న బంధం గీతాంజలి బంధం కాదంట మేడం, గోరంటాక్ బంధం అంట. ఇప్పుడే చెప్పింది, నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే, కంగ్రాట్స్ స్వామి. మొత్తానికి బెండకాయ కూర వండుకునే స్టేజ్కి వచ్చిందంటావు. థ్యాంక్ యూ మేడం. అవును, ఇందాకేంటో చెప్తా అన్నారు. నువ్వు చేసే పనేంటో నీకు కూడా తెలీదు. తెలియకుండా చేసే పనికి ఇంప్రెస్ అయ్యి మా డాడీ నీకు ప్రమోషన్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. మేబీ అది నువ్వు రిజైన్ చేయడం ఆపడానికి కూడా అయ్యి ఉండొచ్చు. ఐ డోంట్ నో. ఓ పక్క స్వాతి సెట్ అయింది, ప్రమోషను, మంచి టైం వచ్చినట్టుంది నీకు. ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది కానీ ఈ ప్రమోషన్కి నేను వర్త్ కాదు మేడం. మేడం ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఈ ప్రమోషన్ మా షాంగడికి ఇప్పిస్తారా? ఎందుకంటే వాళ్ళు చెల్లి పెళ్లి చేయడం కోసం వాడు చాలా అప్పులు చేశాడంట. ఈ ప్రమోషన్ వస్తే వాడికి చాలా హెల్ప్ అవుతుంది. నాకన్నా మిగతా వాళ్ళందరికన్నా ఈ ప్రమోషన్ వాడికి వస్తేనే కరెక్ట్ మేడం. ప్లీజ్ మేడం. సరే స్వామి, నేను డాడీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను. మళ్ళీ రావద్దు. ఆ? ఇప్పుడు చెప్పేది విను. ఈ వీకెండ్ నన్ను స్వస్తిక్ కలుద్దాం అంటున్నాడు. నాకు తోడుగా నువ్వు రావాలి. వస్తావు కదా? రావద్దన్నారుగా. ఏంటి? ఖచ్చితంగా వస్తాం మేడం, కుమ్మేద్దాం. పెద్ద అనుకోవాలి, చూస్తా ఉంటారు. స్వాతి నువ్వేంటి ఇక్కడ? మేడం ని కలవాలి స్వామి. అవునా, వెళ్ళు ఉన్నారు. ఓకే. అయ్యి బాబు, కొంత సినేసిందా? మేడం, నాకెందుకో మీ ఇద్దరి మధ్య నేను అవసరమా అని అనిపిస్తుంది మేడం. నీతో ఇదే వచ్చింది స్వామి. నాకు తెలీదు. నేను మాట్లాడినంతసేపు నువ్వు నా పక్కనే ఉండాలి. సరే ఉంటాను. సరే అండం కాదు. ఒకవేళ తను పక్కకి వెళ్ళండి అన్నా సరే నువ్వు వెళ్ళొద్దు, నా పక్కనే ఉండు. సరే వెళ్ళను. వెళ్ళను కాదు. ఒకవేళ నేను వెళ్ళమని చెప్పినా కూడా నువ్వు వెళ్ళకూడదు, సరేనా? సరే వెళ్దాం పదండి. మేడం, ఈ ప్లేస్ గుర్తుందిగా, మన ఇద్దరం కలిసి డేట్కి వచ్చాం. టేబుల్ మారింది, పుస్తకాలు పెట్టారు. అదే బ్లైండ్ డేట్ అంటున్నా, అంతే. తన్నింటికి మా ఇంటికి దగ్గరలో ఉన్న కాఫీ షాప్ ఇది ఒక్కటే. ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. ఇంటికి మనోడు ఎప్పుడు వస్తాడు? హలో తారా, ఎక్కడున్నావు? నేను కెఫేలోనే ఉన్నా. సరే వచ్చేస్తున్నా, ఒక 5 minutes. ఓకే. మేడం, తను వచ్చిన తర్వాత ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అని చెప్తా చూడండి. ఆఫీస్లో పీడిఎఫ్లు చదవగానే పుస్తకాలు కావాలట. అందుకే పెట్టేసాను, అర్థం కాలే. హాయ్ తారా. హాయ్. సారీ తారా, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. హాయ్ బ్రో, నేను మర్చిపోయావా? అదే స్వాతి నీకు మెసేజ్ చేస్తే నువ్వు కాల్ చేసి ఎవడో నువ్వు అన్నావు. నేనే. హాయ్ బ్రో, దిస్ ఈస్ స్వస్తి. దిస్ ఈస్ స్వాతి. స్వామి. మనం ఆల్రెడీ 2-3 times కాల్లో మాట్లాడుకున్నాం కాబట్టి నాకు తెలిసి నీకు ఇప్పుడు ఏం ఇబ్బంది లేదనుకుంటున్నా. యాక్చువల్లీ మీరు కాల్ చేసినప్పుడు నేను అంతగా మాట్లాడలేదు. ఐమ్ సారీ. నాకు డైరెక్ట్గా ఇన్ పర్సన్ మాట్లాడటమే బెటర్ అనిపిస్తుంది. యా, ఇట్స్ నైస్. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. నేను కొన్ని రోజుల ముందు మీ ఆఫీస్లో చూశాను. నాకు అక్కడ మీరు చాలా బాగా నచ్చారు. మేడం, కాఫీ ఆర్డర్ చేద్దామా? అంటే ఏం లేదు, మనం వచ్చి చాలాసేపు అయింది కదా, అక్కడి నుంచి వెయిటరు మనం ఏదో ఓసీగా మాట్లాడుకోవడానికి వచ్చినట్టు అలాగే గుర్రం చూస్తున్నాడు. కావాలంటే మీరు చూడండి. ఎక్స్క్యూజ్ మీ, మీకు కాఫీ. 3 కాఫీ. నాకు నన్ను అడగరా? నాకు షుగర్ ఎక్కువే. ఇప్పుడు మాట్లాడుకోండి. అదే, అక్కడ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఎక్కడ? స్వామి, కొంచెం నోరు మూసుకొని ఉంటావా? అదే, నేను నీ ఆఫీస్లో చూసా కదా, నాకు నీలో నీ అరగెన్స్ చాలా బాగా నచ్చింది. ఒక అమ్మాయి అయి ఉండి
నీ ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరినీ చాలా బాగా కంట్రోల్ చేస్తున్నావు కదా, అది చాలా బాగా నచ్చింది. దట్స్ వాట్ ఐ టోటల్లీ లైక్డ్ అబౌట్ యూ. అందుకే మీ డాడీకి వెంటనే కాల్ చేసి నువ్వు నాకు చాలా బాగా నచ్చావని చెప్పాను. కాఫీ వచ్చింది. ఇప్పుడు మాట్లాడుకోండి హ్యాపీగా. ప్లేస్ బాగుంది, రెగ్యులర్గా ఇక్కడికే వస్తారా మీరు? చిచ్చి లేదు, నేనే మేడం కలిసి ఒకసారి ఇక్కడ డేట్కి వచ్చాం అంతే. అంటే వచ్చాం కదా, వచ్చాం. తారా తనని కొంచెం పక్కకు వెళ్ళమని చెప్తావా, మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంది. స్వామి ఆ, కొంచెం పక్కకి వెళ్తావా? మేడం మీరేం కంగారు పడకండి, నేను ఇక్కడే ఉంటా. స్వామి నేను సీరియస్గా చెప్తున్నాను, కొంచెం పక్కకి వెళ్ళు మేడం ప్లీజ్. ఈ మాత్రం దానికి పిలిచి పరువు తీయడం ఎందుకు, అక్కడే ఉండేవాడిని కదా తొక్కలు. చా, పరువు మొత్తం పోయింది. మేడం ఎప్పుడైనా దగ్గరికి వచ్చి స్వామి నాకు హెల్ప్ చేసి పెడతావా అని అడుగుద్ది కదా, అప్పుడు చెప్తాను. చెప్పండి, ఐఎమ్ సారీ. యా థ్యాంక్స్ తారా. అయినా వాడేందుకు ఎక్కడికి పిలిచావు? మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, లేకపోతే ఇదిగో ఇలాగే నెత్తినెక్కి కూర్చుంటారు. చూసావుగా ఎలా సెన్స్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు. లో క్లాస్ పీపుల్. అండ్ తారా, నువ్వు మీ ఆఫీస్ని డెవలప్ చేయడానికి చాలా బాగా కష్టపడుతావని మీ డాడీ చెప్పారు. అంతేకాకుండా దానికోసం నువ్వు నీ పర్సనల్ లైఫ్ని కూడా కంప్లీట్గా సాక్రిఫైస్ చేస్తున్నావు అంట. అమ్మాయి ఒంటరిగా నువ్వు ఎంత కష్టపడ్డా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నాలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే మీ కంపెనీ గ్రోత్ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. దానికి నా దగ్గర ఒక మంచి ప్రపోజల్ ఉంది. మా కంపెనీ ఆల్రెడీ చాలా మంచి పొజిషన్లో ఉంది. ఇప్పుడు మన ఇద్దరం కానీ పెళ్లి చేసుకుంటే నీ కంపెనీని నా కంపెనీతో మెర్జ్ చేయొచ్చు. నీకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. దాంతోపాటు మీ కంపెనీని కూడా మా కంపెనీలా మంచి పొజిషన్లోకి తీసుకెళ్లే బాధ్యత నాది. వాట్ డూ యు సే? నేను ఇది పర్సనల్ మీట్ అనుకున్నా, కానీ బిజినెస్ మీట్ అని ఇప్పుడే అర్థమైంది. నాకు నా కంపెనీ మంచి పొజిషన్లో ఉండడం ఇంపార్టెంట్ కాదు. ఒంటరిగా ఉన్న అమ్మాయి ఏమీ చేయలేదు అని అనుకునే నీలాంటి వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్. మా కంపెనీలో మంచి స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ బాస్ అండ్ ఎంప్లాయీ చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఎలాంటి డిఫరెన్స్ లేకుండా వర్క్ చేస్తాం. సో మా కంపెనీ మంచి పొజిషన్కి వెళ్తుందన్న నమ్మకం నాకుంది. నాకెవరు సపోర్ట్ అక్కర్లేదు, నీలాంటి వాళ్ళ సపోర్ట్ అస్సలు అక్కర్లేదు. అండ్ నేను నా అగ్రెసివ్ నేచర్ వల్ల, ఎంప్లాయీస్ని కంట్రోల్ చేసే నేచర్ వల్ల నీకు నచ్చానన్నా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నేను నీకు ఇప్పుడు నచ్చకపోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు నిన్ను చూస్తే అర్థమవుతోంది నేను అప్పట్లో ఎంత వర్స్ట్గా ఉండేదాన్నో. ఎక్స్క్యూజ్ మీ? యు ఆర్ నాట్ ఎక్స్క్యూజ్డ్. ఇప్పుడు తను వెళ్ళిపోమన్నావే, తను నా బెస్ట్ ఫ్రెండ్. తను ఏమన్నావు? లో క్లాసా? కరెక్టే. తను మనీ విషయంలో, బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో లో క్లాస్ అయి ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ విషయంలో హై క్లాస్. అట్లీస్ట్ నీకన్నా అయితే హై క్లాస్. అండ్ నేను తన్ని వెళ్ళిపోమన్నది నీ దగ్గర తన్నేమంటాను అని కాదు, తన దగ్గర నిన్నేమంటాను అని. యూ కెన్ బెటర్ లీవ్ నౌ. మైండ్ యువర్ వర్డ్స్ తారా. మైండ్లో ఉన్న వర్డ్సే మాట్లాడుతున్నా. అవుట్. షిట్. బ్రో, బిల్ డబ్బులు ఎవడిస్తాడు? ఓ సారీ స్వామి. ఏంటి నాతో మాట్లాడవా? సారీ చెప్తున్నాను కదా, కావాలంటే గుంజీలు కూడా తీస్తా. ఏంటి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడవా? అలిగావా? ఏంటి నిజంగా అలిగావా? నేను అందుకే రాను అని చెప్పాను, మీరు బలవంతంగా తీసుకొచ్చి తన ముందు పరువు తీశారు. అబ్బా సర్లే స్వామి, అవుతుంటే అప్పుడప్పుడు అలా. అయినా నువ్వే కదా అంటావు ఏం జరిగినా మన మంచికి అని. ఇది కూడా అలాగే అనుకో. చేసినంత చేసేసి లాస్ట్ ఇది ఒకటి చెప్తున్నారు ఈ మధ్య. ఇప్పుడేంటి నీకు నిజంగా కోపం తగ్గలేదా? అయితే కాలు పట్టుకోవాలా? అక్కర్లేదులేండి, పట్టుకోండి అని చెప్పి లాగేస్తారు. అది స్వామి అంటే. అవును, ఆ అబ్బాయి నచ్చాడా ఎంతకి? నాకు కాదు గాని నువ్వు చెప్పు, నీకు నచ్చాడా? నాకు అందరూ నచ్చేస్తారు. ఆ ఉద్దేశంతో కాదు, మీరు చెప్పండి. లేదు స్వామి, అయినా నాకిప్పుడు పెళ్ళి అదంతా ఇంట్రెస్ట్ లేదు. ఏదో డాడీ కలవమన్నారని కలిసానంతే. మేడం, మీరు ఇప్పుడిప్పుడే మీకు నచ్చినట్టు అంటున్నారు, మళ్ళీ డాడీ కోసం ఏంటి?
సరే మీరు అర్జెంట్గా డాడీకి కాల్ చేసి నాకు ఈ అబ్బాయి నచ్చలేదు నాకు కొంచెం టైం కావాలి అని అడగండి. లేదు స్వామి, నేను డాడీకి ప్రామిస్ చేశా. ఆల్రెడీ హోప్స్ ఇచ్చా పెళ్లి చేసుకుంటా అని. ఇప్పుడు ఇలా అంటే డాడీ ఫీల్ అవుతారు కదా. మేడం మీ డాడీకి కావాల్సింది మీరు పెళ్లి చేసుకోవడం కాదు, మీరు హ్యాపీగా ఉండడం. మీరు కాల్ చేయండి, లేకపోతే నేను చేయమంటారా? వద్దు, ఇస్తా. చేయండి. ఓకే డాడీ. స్వామి, డాడీ ఒప్పేసుకున్నారు. అంతా నా ఇష్టం అన్నారు. చెప్పాను కదా మేడం, మీరు మీకు నచ్చినట్టు ఉండొచ్చు, ఎవరి గురించి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్వామి, మేడం నువ్వు నన్ను మేడం అనే పిలు, అలాగే బాగుంది. సరే మేడం. మేడం మీ కార్ దాటుకుని చాలా దూరం వచ్చాం మనం. పర్లేదులే స్వామి, ఎదురుగుండా ఒక పీచ్ మిఠాయి బండి ఉంది, అందులో పీచ్ మిఠాయి తీసుకొని వెళ్ళిపోదాం. మీతో ఖచ్చితంగా పీచ్ మెంట బండి పెట్టిస్తాను, అప్పుడు కానీ మీకు మనశ్శాంతి ఉండదు. ఎదవకోవాలి ఎపిసోడ్ ఈ టార్చర్ ఎక్కువైపోయింది. మీకు దండం పెడతాను మేడం, ఆ పీచ్ మిఠాయి గురించి మర్చిపోండి.